శుభోదయం అండి, అందరికీ నమస్తే. సో మనము రెగ్యులర్గా ట్యూస్డే రోజు చెప్పుకునే ఈ ఆర్గనాన్లో మనము లాస్ట్ టైం ఇండిస్పోజిషన్ గురించి తెలుసుకున్నాము. అంటే ప్రతిసారి కూడా మెడిసిన్ యూజ్ చేయకుండా ఆ, కొంచెం బాడీకి రెస్ట్ ఇస్తే కనుక దాదాపుగా ఒక 70-80% సిమ్టమ్స్ దానంతకు విత్ ఇన్ 1 or 2 days సెట్ అయిపోతాయి. అట్లా కాకుండా ఇంకా చాలా ప్రోగ్రెసివ్గా ఉంది అదే అని అనుకుంటే కనుక అప్పుడు ఆ, కొంచెం మెడిసిన్ అనేది తీసుకోవడం కోసం సిమ్టమ్స్ని ఇంకా జాగ్రత్తగా చూడాలి. అదే నెక్స్ట్ అఫారిజంలో ఇక్కడ చెప్తున్నారు అనమాట. 151 అఫారిజంలో, బట్ ఇఫ్ ద పేషెంట్ కంప్లైంట్ ఆఫ్ ఎ ఫ్యూ వైలెంట్ సఫరింగ్స్, the physician will usually find on investigation several other symptoms besides, although of slight character, which furnish a complete picture of the disease. అంటే కొన్ని ఇప్పుడు మామూలుగా ఒక ఫ్యూ వైలెంట్ సఫరింగ్స్ ఉన్నాయనుకోండి, జస్ట్ తలనొప్పి సివియర్గా ఉందని చెప్తుంటాడు అంతే, ఇంకా అదొక్కటి చెప్తుంటాడు. లేదంటే ఇంకా అడగంగా ఇంకోటి చెప్తాడు, నిన్నటి నుంచి ఉంది సార్, లేదంటే హెడేక్ ఉంది బాగా, నాసియా కూడా ఉందని చెప్తుంటాడు. దీంతో పాటుగా మనకు అంటే కంప్లీట్ పిక్చర్ రావాలి కదా, మనకి అందరు స్టాల్వర్డ్స్ కూడా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనే దాని గురించి చెప్పారు. ఎందుకు అంటే టోటాలిటీ ఆఫ్ తీసుకుంటేనే మనకి మ్యాన్ అనేది ఎవరు అనేది అర్థమవుతుంది, ఏ ఏ డ్రగ్ ఇండికేట్ చేయాలనేది అర్థమవుతుంది. అలాంటప్పుడు మనకి టోటాలిటీ అనేది డెఫినెట్గా అవసరం. టోటాలిటీ అవసరం లేదు, జస్ట్ ఈ ఉన్న లోకల్ సిమ్టమ్ని మాడిఫై చేసుకొని దానికే మెడిసిన్ ఇస్తా అంటే డెఫినెట్లీ ఆ నిమిషానికి వర్క్ అవుతుందేమో, కానీ దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ క్యూర్ అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. యూజువల్లీ ఆన్ ఇన్వెస్టిగేషన్ సెవెరల్ అదర్ సిమ్టమ్స్, ఆన్ ఇన్వెస్టిగేషన్ అంటే కేస్ టేకింగ్ చేస్తునే క్రమంలో మనం పదే పదే క్వశ్చన్స్ అడుగుతుంటాం కదా, చాలా క్వశ్చన్స్ అడుగుతుంటాం కదా. ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో అండ్ సెవెరల్ అదర్ సిమ్టమ్స్ అంటే వాటితో పాటు చెప్పిన మెయిన్ కంప్లైంట్ తో పాటు సెవెరల్ అదర్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఆల్దో ఆఫ్ ఎ స్లైట్ క్యారెక్టర్, అంటే ఇవి పెద్దగా దానికి అంటే మెయిన్ డిసీజ్ కి కానీ మెయిన్ సిమ్టమ్ కి కానీ రిలేటెడ్ లేకపోవచ్చు అని వాళ్ళు అనుకుంటారు. అంటే జస్ట్ ఏం చెప్తున్నారు, సార్ కాల్కి కూడా దెబ్బ తగిలింది, అప్పటి నుంచి హెడేక్ ఉంది, కాకపోతే కాలు నొప్పి ఏం లేదు సార్, ఓన్లీ హెడేక్ మాత్రమే ఉంది అని అన్నారు అనుకోండి. జస్ట్ ఇది దానికి దీనికి రిలేషనే లేదు, కాకపోతే ఎందుకు వచ్చింది అనేది చూసుకోవాలన్నమాట. అంటే ప్రతిసారి అతను ఎవరో ఒక చిన్న మాట అన్నాడు, దాని తర్వాత నుంచి హెడేక్ వచ్చింది, ఇటువంటివన్నీ కూడా మనం థరో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే మనకు కనిపించాయి అనుకోండి. ఆల్దో ఆఫ్ ఏ స్లైట్ క్యారెక్టర్, ఏ చిన్నవి ఉన్నా కానీ మనకి ఆ, ఇవేం చేస్తాయి, విచ్ ఫర్నిష్ ఎ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ఎ డిసీజ్. అంటే కంప్లీట్ పిక్చర్ అనేది ఏంటి, ఇక్కడ మొత్తం పిక్చర్ అనేది ఆ డిసీజ్ పిక్చర్ అనేది క్లియర్గా అయిపోతుంది అనమాట. ఎల్ఎస్ఎంసి దాంతో పాటుగా అన్ని కూడా ఇంకా కన్కామిటెంట్స్, మోడాలిటీస్, లొకేషన్, సెన్సేషన్ వీటితో పాటుగా ఇంకా కొన్ని అన్ని సిమ్టమ్స్ కూడా మనకి థర్మల్స్, పర్స్పిరేషన్, స్వెట్టింగ్ ఇవన్నీ కూడా మనకు దొరికినప్పుడు మనం ఫర్దర్గా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మెడిసిన్ డిసైడ్ చేసుకోవడానికి. సో ఈ విధంగా ఏదైనా కొన్ని సిమ్టమ్స్ మాత్రమే చెప్పినప్పుడు మనం ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనేది, ఇక్కడ మనకు పిక్చర్ వస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇదే మాస్ గారు తెలుగు అర్నాల్లో చూసుకున్నాను సార్. అట్లుగాక రోగి కొన్ని తీవ్ర వేదనను తెలియజేసినచో అవి అల్ప సంఖ్యలో నున్నను రోగిని తిన్నగా పరిశీలింపవలను. అంటే అవి ఏ ఒక్క 2-3 సిమ్టమ్స్ మాత్రమే అని చెప్పారు. అంటే ఇక్కడ ఏ చిన్న అంటే వాడికి ఉన్నటువంటి వైలెంట్ సిమ్టమ్స్ ఏ 2-3 మాత్రమే, కానీ అది చాలా ఇబ్బంది పెడుతుంది. కానీ అవే చెప్తూ ఉంటాడు, ఎక్స్ప్రెస్ అవే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కాళ్ళ నొప్పులు అంటే కేవలం కాళ్ళ నొప్పులు అని అంటాడు, లేదంటే ఇంకేమైనా ఉన్నాయంటే యూరిన్ ప్రాబ్లం ఉందా అంటే లేదు సార్ అదంతా ఏం లేదని అంటాడు. కాకపోతే ఉండొచ్చు, కాకపోతే అసలు ఏం లేదని అంటాడు. చేతులు తిమ్మిర్లు ఉన్నాయంటే లేదు, ఫస్ట్ కాళ్ళ నొప్పులు మాత్రమే అంటాడు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ వాయిలెంట్ ఎక్స్ప్రెషన్స్ అనేది మనం గమనించుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళు అవి మాత్రమే చెప్తూ ఉంటారు. దానితో పాటు మన కంప్లీట్ పిక్చర్ రావాలంటే మనం మిగతా అన్ని కూడా అడగాలి, ఓపిగ్గా అడగాల్సి వస్తుంది. అల్ప సంఖ్యలో ఉన్నను రోగిని తిన్నగా పరిశీలింపవలను, అప్పుడు కూడా కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేయాలి. పరిశీలింపగా రోగి చెప్పిన వేదనలతో పాటు మరికొన్ని వేదనలు ఉన్నట్లు తెలియను. వాటితో పాటుగా ఇంతకుముందు చాలా ఇప్పుడు తిమ్మిర్లు అని అంటుంటారు, అది మాత్రమే చెప్తారు వాళ్ళకి, ఎందుకంటే అది మాత్రమే బాగా సఫరింగ్ చేస్తూ ఉంటుంది. దాంతో పాటుగా ఏదో చిన్న చిన్న ఆల్టరేషన్, చిన్న హెల్త్ కూడా ఉంటాయి, అవి చెప్పడానికి వాళ్ళు నిరాకరిస్తుంటారు, ఎందుకంటే అవి పెద్దగా బాధించవు వాళ్ళని. కానీ అది మనకి ఏంటి, అది మనకి కన్కామిటెంట్ లాగానో పనికొస్తుంది. ఎందుకు
కంప్లీట్ పిక్చర్ ఫామ్ చేయడానికి మనకు అది పనికొస్తుంది. అవి చిన్నవియే కావచ్చును, వానిని కూడా కలిపి చూచినచో మొత్తము వ్యాధి లక్షణము సంపూర్ణముగా తెలియను. మనం ట్రీట్ ద పేషెంట్ యాజ్ ఎ హోల్ అంటుంటాం కదా. యాజ్ ఎ హోల్ అంటే ఇదే, అంటే మొత్తం శరీరాన్ని మొత్తాన్ని చూసుకుంటూ ఉండాలి. అంటే వచ్చినటువంటి అతని వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, అతను నడక కానీ, అతని యొక్క థర్మల్స్ కానీ, అతను ఆ స్కిన్ టోన్ కానీ, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉండాలి. వీటన్నిటి వల్ల ఏం తెలుస్తుంది అంటే టోటాలిటీ తెలుస్తుంది మనకి. ఆ టోటాలిటీ తెలియడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ప్రిస్క్రిప్షన్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది అనేది మనం గమనించవచ్చు అని చెప్తున్నారు అనమాట. వానిని కూడా కలిపి చూచినచో మొత్తం వ్యాధి లక్షణములు సంపూర్ణముగా తెలియను. అంటే కంప్లీట్నెస్ ఆఫ్ ఎ సిమ్టమ్ అనేది మనకి ప్రతి స్టాల్ వాడు చెప్పారు. హ్యానుమాన్ గారి నుంచి ప్రతి ఒక్క ఇక్కడ వరకు ప్రతి ఒక్కరు చెప్పారు టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ అని. కేవలం ఉన్న వేదనలను మాత్రమే అడగకుండా ఇవ్వండి అని ఏ ఒక్క హోమియోపతి కూడా చెప్పలేదు. ఎందుకంటే అవి అంత ముఖ్యం కాబట్టి ప్రతి స్టాల్ వాడు కూడా మనకి అది ఆ, ఉచ్చరించి చెప్పడం జరిగింది. సో ఇదే విధంగా మనం కూడా అందరు డిస్పెన్సరీస్ లో కూడా ఇదే టోటాలిటీని ఫామ్ చేయడానికి ప్రయత్నం చేసుకోవడానికి ఇవన్నీ కూడా మళ్ళీ మనకు మాస్టర్ గారు తెలియజేస్తున్నారు. ఆ, ఇప్పుడు ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, శుభోదయం. నమస్తే. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. ఎక్స్క్యూజ్ మాస్టర్, ఇవాళ అపారిజమ్స్లో రికార్డింగ్ ఉందారా? ఓకే, ఐకాన్ చూపించారు. సరే అండి. ఈ అపారిజం 1 ఎంత? If the patient complains a few violent sufferings, the patient will usually find on investigation several other symptoms besides also the slight character which furnishes a complete picture of the disease. ఎవరైనా వచ్చి సార్ నాకు తలనొప్పి లేస్తుంది మంది చేయండి, అవన్నీ ఎందుకు సార్ అంటారు. సరే సార్ తలనొప్పికి మంది ఇస్తాం, కానీ తలనొప్పి ఎందుకు వస్తుందో పాయింట్ మాకు అర్థం కావడానికి అన్ని అడుగుతామని చెప్పాలి. సార్ కాలు నొప్పి కొంత అవన్నీ ఎందుకు అడుగుతారు సార్, నా కాలు నొప్పికి ఒకటి అడగవచ్చు కదా అంటే, కాలు నీది కదా అన్నప్పుడు నీ గురించి కూడా అర్థం కావాలి, అప్పుడు కాలు నొప్పి తగ్గుతుంది, అప్పుడు ప్రాబ్లం రెక్టిఫై చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మేము ఓన్లీ కాలు నొప్పిని కాకుండా ఇమ్యూనిటీ పెంచడానికి సెట్ చేస్తామని చెప్పాలి. చెప్పినప్పుడు కంప్లీట్ పిక్చర్ వస్తుంది, అప్పుడు మాత్రమే అందివ్వాలి. అయితే ఈ ఎక్యూట్లో ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. మీకు ఒక చిన్న కేసు చెప్తా, దీనికి లైవ్ కేసు. నేను సాయంత్రం ఏమైంది, ఒక అరే నా ఫోన్, ఒక ఆయన ఏమైంది తీసి
ఆల్మోస్ట్ ఒక 68 ఇయర్స్ అనుకోవడానికి ఒక సమ్ఎక్స్ పర్సన్. ఎప్పుడు వచ్చినాడంటే ఒక 4-5 months బ్యాక్ తీసుకొచ్చినారు. ఎందుకు అంటే విపరీతంగా సార్ ఫిట్స్ వస్తున్నాయి సార్ అని చెప్పిన. ఫిట్స్ వస్తున్నాయి, జ్వరం ఉంది అని తీసుకొచ్చినారు. చూస్తే ఫిట్స్ ఉన్నాయి, జ్వరం ఉంది, న్యూమోనియా ఉంది, సివియర్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తే అందులో కొంచెం అబ్నార్మాలిటీస్ ఉన్నాయి. సిఆర్పి లెవెల్ పెరిగింది, 40 పెరిగింది. అయిన తర్వాత యూరిన్లో ప్రోటీన్స్ లాస్ అవుతున్నాయి. అయిన తర్వాత చూసి ఆర్సిఆర్ 200 ఇచ్చిన తర్వాత 4-5 months బ్యాక్ తగ్గిపోయింది. అది తగ్గింది. ఆ ఎపిసోడ్ బాగా తగ్గింది, లంగ్స్ అన్ని క్లియర్ అయినాయి, చాలా బట్టుకు హ్యాపీగా ఉంది, యూరిన్లో ప్రోటీన్స్ కూడా తగ్గినాయి. ఓకే అనుకొని కాన్స్టిట్యూషనల్గా నక్సం 200 ఇచ్చా. తర్వాత గ్రాడ్యువల్గా అసలు ఏం ప్రాబ్లం లేకుండా ఇంప్రూవ్మెంట్ అవుతా వస్తుంది. ఆకలి పెరిగింది, అంతకుముందు ఆకలి లేదు, ఆకలి పెరిగింది, ఆల్మోస్ట్ క్లియర్ అయింది. ఆల్మోస్ట్ 4-5 months నుంచి రిపిటేషన్ అవసరం పడలేదు. నక్సం 200 డోస్ ఇస్తే చాలింది. ఎందుకంటే ప్రసాద్ ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్తున్నాడు. అయిన తర్వాత 4వ తారీఖు, ఈ నెల 4వ తారీఖు తీసుకొచ్చినారు. సార్ మళ్ళీ లైట్గా ఏదో జ్వరం వస్తుంది, ఆకలి లేదు, అసలు ఆకలి లేదు అని తీసుకొచ్చినారు అన్నమాట. తీసుకొచ్చి చూస్తే ఎక్కువ జ్వరం ఎక్కువ ఏం లేదు, కానీ సరే మరి ఎందుకన్నా నక్సామికి ఏమైనా మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుందేమో అని వామిటింగ్ సెన్సేషన్ ఉంది చెప్పినాడు. వామిటింగ్ సెన్సేషన్ మళ్ళీ ఎందుకు మార్చాలి, ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ అది అంటే ఎట్లా అంటే నక్సామికి ఎట్లా తెలిసింటే నా ముందరే వాళ్ళ భార్య ఏదో మాట్లాడకపోతే ఆగు అని అంటే డామినేట్ చేసినాడు బాగా. మాట్లాడి ఇట్లా వాళ్ళ భార్యని అంత కోపం అనమాట ఆయనకి. సో నక్సామిక ఇచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మొన్న 4వ తారీఖు కూడా నక్సామిక 20 ఇచ్చిన తర్వాత నిన్న ఉదయం తీసుకొచ్చినారు. మళ్ళీ నిన్న మార్నింగ్ 10-11 ప్రాంతంలో తీసుకొచ్చినారు. ఎట్లా ఉంది అంటే జ్వరం తగ్గిపోయిందయ్యా, ఎందుకో మతిమరపు వచ్చింది, మతిమరపు ఎక్కువ ఉంది, 3 days నుంచి మర్చిపోతున్నాను. అంటే ఏంది మతిమరపు? సరే మళ్ళీ జ్వరం సంగతి ఏంది అంటే జ్వరం తగ్గింది అన్నాడు. కాదయ్యా జ్వరం వెచ్చగా ఉందయ్యా, ముందు జ్వరానికి ఇద్దాం, తర్వాత మతిమరపు అవని తర్వాత ఆలోచిద్దామని చెప్పాను. అంటే యూ హ్యావ్ టు డిస్క్రిమినేట్ బై విచ్ సిమ్టమ్ యూ హ్యావ్ టు గో. అర్థమైందా? చెప్పినాను, కానీ వినలేదు వాళ్ళు. లేదు సార్ జ్వరం తగ్గిపోయింది, ముందు మతిమరపుకి ఇవ్వండి అన్నారు. అంటే సరే అని చూసి ఏం చేశాను, ఇంప్రూవ్మెంట్ ఉంది కదా వెయిట్ చేద్దామని మార్నింగ్ ప్లాస్బోని ఇచ్చి పంపించా. మతిమరపుకి మంది ఉన్నారు కదా, నాకు అది డౌట్ వచ్చింది, ప్లాస్బో ఇచ్చి పంపించా. నిన్న సాయంత్రం 4:30కి ఫోన్ చేసిన, సార్ ఫిట్స్ వస్తున్నాయి మళ్ళీ బాగా, తీసుకొస్తాం సార్, తీసుకురండి. అయిన తర్వాత క్లినిక్ పోగానే చుట్టూ ఆయన వాళ్ళ 3 కొడుకులు, వాళ్ళ భార్య అందరికి పట్టుకుంటూనే ఉన్నారు, ఆగకుండా ఫిట్స్ వస్తూనే ఉన్నాయి. నేను వెళ్ళే 10 నిమిషాలు లేట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలా? వాళ్ళు చూస్తే వెచ్చగా ఉంది, కొంచెం ఆగకుండా వస్తున్నాయి ఫిట్స్. ఇప్పుడు డైలీ యాక్చువల్గా 4 days బ్యాక్ చెప్పినప్పుడు ఏంటి అంటే డైలీ మధ్యాహ్నము ఆఫ్టర్నూన్ నైట్ ఫీవర్ వస్తుంది. 1 week బ్యాక్ సిమ్టమ్స్ అవి తగ్గిందన్నారు, లక్షణం వేసి తగ్గిందనా. కానీ నిన్న ఫిట్స్ ఆగకుండా వస్తున్నాయి సాయంత్రం 4 o'clock నుంచి. ఇప్పుడు నేనేం చేయాలా? టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అదే అంతకుముందు మిడ్నైట్ తీసుకొని ఆర్సికాలం ఇవ్వాలా, లేదు కాన్స్టిట్యూషనల్ మళ్ళీ నక్సంకి రిపీట్ చేయాలా, లేకపోతే ఏమి ఇవ్వాలా చెప్పండి? ఏం చేయాలా? ఆగకుండా ఫిట్స్ వస్తున్నాయి, ఫీవర్ ఉంది. ముందు అక్యూట్గా మందు ఇవ్వాలి సార్, తర్వాత టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మళ్ళీ రీకేస్టేషన్ చేయాలి. ఓకే, అక్యూట్ అంటే ఫీవరే కదా, 4 days నుంచి ఫీవర్ ఉంది, మిడ్నైట్ అగ్రవేషన్ ఉంది. నక్సోమిక్ మీద ఉండాలండి అలా. నక్సోమిక్ మీద ఉండాలంటే మరి ఫిట్స్ వస్తున్నాయి కదా, ఆగకుండా వస్తున్నాయి, ఆపలేకపోతున్నాం దాన్ని. ఆగకుండా వస్తున్నాయి. ఆ సీన్ చూస్తే మీరు ఇంకో వీడియో చూపిస్తా చూడండి, మీకు కావాలంటే. కనిపిస్తుందా వీడియో? ఒక నిమిషం చూస్తా. కనిపిస్తుందా వీడియో? కనిపిస్తుంది కదా అందరికి? కనిపిస్తుందా?
ఫిట్స్ వచ్చినాయా? అంత కలిపిలేదు సార్. సరే ఒక నిమిషం సార్. ఇంకో అంటే దాని నుంచి కొంచెం పైకి పెట్టండి సార్, కొద్ది పైకి. ఫిట్స్ వస్తున్నాయి, 3 కొడుకులు పట్టుకున్నారు. ఇప్పుడు క్లినిక్లో అట్లా పోయేవరకు అందరు దాదాపుగా 10-15 మంది కుమ్మిగొడ్డున్నారు. అనలేదా? ఆగకుండా ఫిట్స్ వస్తున్నాయి. ఇది సరే, ఓకే, నేను క్లియర్ లేపితే సరే దాన్ని ఆపేస్తాను. ఇప్పటికి ఇంకా ఫిట్స్ వస్తున్నాయి చూడండి. ఇంకా కనిపించినాయా? కనిపిస్తుంది సార్. కాలు బిగ్గర అయిపోతున్నాయి, ఆగకుండా వస్తూనే ఉన్నాయి ఫిట్స్. ఇప్పుడు ఏం చేయాలి నేను చెప్పండి? ఎందుకు కరెక్ట్, ఎగ్జాక్ట్. ఫస్ట్ పెంచాలి సార్. చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ నేను చేశాను, ఆర్ట్స్గాల్లో ఇద్దామని తెప్పించుకున్నా. మళ్ళీ ఆగు అన్నా అంటే చెప్తున్నా వాట్ ఐ వెంట్ థాట్ ప్రాసెస్ ఎట్లా ఫస్ట్ ఆర్ట్స్గాల్లో. ఎందుకంటే ఇది అంతా కూడా 4 days నుంచి ఉన్న ఫీవర్, మిడ్ డే మీటింగ్ అగ్రవేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, దాని కంటిన్యూషనే ఇది కదా అని నా ఉద్దేశంతో ఆర్ట్స్గాల్లో ఇప్పించుకున్నా. కానీ మళ్ళీ ఆగమన్నాను, నక్స్వామిగా ఆగమన్నా, ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో తర్వాత ఇద్దాంలే అని. ఇప్పుడు ఫిట్స్ వచ్చినాయి. నక్స్వామిగా రెండింటికి పనిచేస్తుంది, కాన్స్టిట్యూషనల్గా పనిచేస్తుంది ప్లస్ ఫిట్స్కి పనిచేస్తుంది. నక్స్వామిగా ఇద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఏమైంది, ఆగకుండా ఫిట్స్ వస్తున్నాయి. నక్స్వామి కాన్స్టిట్యూషనల్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ దానికి యాంటీ మ్యాథమెటిక్ రెమెడీ ఏంటి, సల్ఫర్ కదా. సల్ఫర్ 30 ఫిట్స్ వచ్చి తగ్గిన వెంటనే డోస్ వచ్చేసాను. ఇంకా ఫిట్స్ వచ్చి తగ్గింది, తగ్గిన వెంబడి వెళ్ళి ఫస్ట్ అయితే వాళ్ళని ఎక్కువ మీరేం టెన్షన్ అవ్వకండి అని చెప్పి వాళ్ళకి విషయాలు చెప్పి ముందు ఫిట్స్ తగ్గించిన తర్వాత నేను సిటీ స్కాన్ తీపిస్తాను, ఏం టెన్షన్ అవ్వకండి అని చెప్పి సల్ఫర్ 30 డోస్ ఇచ్చా. సల్ఫర్ 30 ఇచ్చిన తర్వాత నేను వెళ్ళి కూర్చున్నాను మళ్ళీ క్యాబిన్లో. అయిన తర్వాత మళ్ళీ ఫిట్స్ వచ్చి నేను పిలుస్తున్నాను, మళ్ళీ మళ్ళీ వెళ్ళా. అయితే ఈసారి ఎక్కువ రాలేదు, లైట్ కనిపించి మళ్ళీ పోయింది. నేను చెప్తాను ఏం కాదు బాలస్వామి, బాగుండు ఏం తగ్గుతుందని చెప్పాను. అయిపోయింది, ఇంకా తగ్గిపోయింది, ఫిట్స్ తగ్గిపోయింది. మళ్ళీ 5 నిమిషాలు మళ్ళీ ఇచ్చినారు, సార్ ఫిట్స్ వచ్చినాయి సార్. మళ్ళీ వెళ్ళి చూస్తే మళ్ళీ లైట్ ఇట్లా సార్ ఇంకా వస్తుంది సార్, ఇప్పటి నుంచి ఎక్కువ వస్తుంది ఇంకా చూద్దాం, నిన్నే ఉన్నా కదా అని చెప్పిన. అయిన తర్వాత మళ్ళీ అది కూడా తగ్గి. సో ఇప్పుడు ఏమైంది, సల్ఫర్ 30 పోస్ట్ అటాక్లో ఇచ్చిన తర్వాత మనం అటాక్స్ తర్వాత తగ్గిపోయినాయి, అర్థందా. తర్వాత కంప్లీట్గా ఒక 1/2 hour ప్రేయర్ చేసుకున్నాను, 6 గంటల ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్ చేసిన తర్వాత వాళ్ళ చుట్టాలు చెప్పినాను. వాళ్ళ చుట్టాలు ఆయన వచ్చినాడు, సార్ మేము తీసుకుపోతాం సార్, తీసుకోపోండి అని చెప్పినాడు. తీసుకోపోండి, ఎందుకంటే నాకు కూడా ఏదో ఓపీలో నా వల్ల కాదు, మీరు తీసుకోపోండి అని చెప్పినాను. లేదు సార్ మీరు చెప్తే మీ కండిషన్ మీకు తెలుసు కదా, తీసుకోపోండి అంటే, లేదు బాబు మీరు తీసుకోపోండి, లేదు అంటేనే నేను ఉంచుకుంటా అని చెప్పినాడు. వాళ్ళ అల్లుడు ఫోన్ చేసినాడు, లేదు సార్ మీరు చూడండి, మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాం సార్ అని చెప్పాడు వాళ్ళ అల్లుడు హైదరాబాద్ నుంచి. అంటే సరే మరి ఇది పరిస్థితి. ఎప్పుడైతే ఫిట్స్ తగ్గిన తర్వాత నేను సిటీ స్కాన్ తీపిస్తా, సిటీ స్కాన్ తీసిన తర్వాత కండిషన్ ఏం చెప్పి దాన్ని బట్టి నేను ఎట్లా చెప్తే అట్లా వెళ్తురా అని చెప్పిన. సరే అని కాసేపు ఫిట్స్ తగ్గిపోయినాయి, ఫిట్స్ రాలేదు. 2 సార్లు ఎపిసోడ్స్ వచ్చేసి సల్ఫర్ 30 తర్వాత తగ్గిపోయినాయి. అంటే హౌ ఏ కేస్ విల్ అపియర్ అది చెప్తున్నాను. ఆయన తర్వాత ఫిట్స్ తగ్గిపోయిన తర్వాత సిటీ స్కాన్ తీసి వస్తే disease atrophy of the brain, there is chronic ischemic attacks అని ఉన్నాయి. అంటే ఎప్పుడో బ్లడ్ సప్లై తగ్గిపోయి బ్రెయిన్ కుచించుకుపోయింది. 60-70 ఏళ్ళు కదా, బ్రెయిన్ తగ్గిపోతూ ఉంటుంది అంటారు. అది ఆ చేంజెస్ వచ్చినాయని చెప్పినారు. సరే సిటీ స్కాన్ తర్వాత పిలిచి మరి ఏందయ్యా మరి ఇది విషయం, బ్రెయిన్లో అంతకుముందు సిటీ స్కాన్ చేసి ఇప్పుడు అట్లాగే ఉంది, ఫీవర్ వల్ల కూడా ఫిట్స్ వచ్చి ఉంటాయి, ఇప్పుడు లైట్ ఫీవర్ ఉందని మీరు చెప్తే మీరు వినలేదు, తగ్గిపోయింది ముందు మతిమరపు అన్నారు. మతిమరపు అంటే ఏంది అడిగాను అప్పుడు. అంటే లేదు సార్ ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు మా నాన్న అన్నారు. అంటే ఏం మాట్లాడుతున్నాడు అన్నాడు అడిగాను. అంటే మా అక్క వచ్చి నన్ను పలకరియలేదు అన్నది, మా అక్క వాళ్ళ అక్క లేనేలేదండి, మా అక్క వచ్చిండు మా అక్క పలకరియలేదు అన్నాడు.
అయిన తర్వాత నన్ను ఎవరు చూస్తున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేరు. అయిన తర్వాత అక్కడ సూర్య అక్కడ చెరువు దగ్గర మొత్తం కూలగొడుతుంటారు. మన నది కూడా కూలగొడుతూనే ఎవరా, మనం మా కొత్త ప్లేస్ ఎంతో చూసుకురా, మనం అక్కడ కట్టుకోవాలి మనం అంటుండంట. ఏమో మాట్లాడుతున్నా ఈ 4 days నుంచి. అప్పుడు ఏం చేయాలి నేను? మళ్ళీ ఇప్పుడు ఫిట్స్ తగ్గిపోయినాయి కదా, ఫిట్స్ తగ్గిపోయినాయి. ఫస్ట్ ఫీవర్ ఉంది 1 పాయింట్. రెండో పాయింట్, ఆయన ఏమంటున్నాడు, భ్రమలా ఉన్నాడు. 4 days నుంచి ఇవే మాటలంట. 4 days నుంచి చెరువు గట్ట ఆడపోయింది. నెక్స్ట్ వాళ్ళు వచ్చి నన్ను చూడే కనీసం నన్ను పలకరికనే అవుతుంది అంట. డెల్యూషన్ నెగ్లెక్టెడ్ తీసుకున్నా, నన్ను పట్టించుకోవట్లేదు అంటాడు. డెల్యూషన్ నెగ్లెక్టెడ్ అక్యూట్లో తీసుకున్నాను పాయింట్. నెక్స్ట్ ఫిట్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 4 PM ఒకటి. ఇంకొకటి ఏంటంటే యాంగర్, విపరీతమైన యాంగర్ ఉంటుంది. ఇంకో రూబ్రిక్ అయితే తీసుకున్నాను. 2 పాయింట్స్ ఉన్నాయి అందులో. లైకోని ఇంకోటి ఏదో ఉంది. ఫీవర్ 4 o'clock వచ్చింది కదా. 4 o'clock ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎగ్జాక్ట్ ఫిట్స్ 4 o'clock స్టార్ట్ అయింది. డెల్యూజన్ నెగ్లెక్టెడ్ ఇంకోటి ఏదో రూబ్రిక్ ఉంది, ఐడియా లేదు. ఆ పాయింట్ తీసుకొని లైకో 30 ఇచ్చి వేసి పంపించాను. మళ్ళీ ఏమైనా ఫిట్స్ వస్తే నాకు ఫోన్ చేయండి అని కొన్ని మెడిసిన్స్ వచ్చేసి ఏం పర్వాలేదు అని చెప్పి, టెంపరేచర్ మాత్రం 2 hours కోసం మెయింటైన్ చేయని చెప్పి పంపించా. లైకో 30. సల్ఫర్ ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ముందు అటాక్లో చాలా రిపీటెడ్గా ఫిట్స్ వస్తూనే ఉన్నాయి. అదే ముందు వాటిని ఆపాలి. మోర్ సిఫిలిటిక్ సిమ్టమ్. దాన్ని ఆపకుండా నువ్వేం చేస్తావు? ఆపాలంటే దాన్ని బ్రహ్మాస్త్రం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ డ్రగ్, దానికి రిలేటెడ్గా చూసుకోవాలి. యాంటీబయాటిక్ డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా అంటే మనకు నక్సామికి కాన్స్టిట్యూషనల్ 4-5 మంది నుంచి ఒకటే డోసు మంచిగా మెయింటైన్ చేసింది. నక్సామికి 200. అర్థమైందా? మొన్న కూడా 4 days బ్యాక్ నక్సామికి 200 ఇచ్చినాను, కానీ మొత్తం హోల్డ్ చేయలేకపోయింది. అందుకని పర్యాయంగా వచ్చే తత్వం నక్సామికి అంత పర్యాయంగా వచ్చేది లేదు. అర్థమైందా? ఫిట్స్లో ఒకటేసారి ఫిట్స్ వచ్చి అట్లా పోతే సెట్ చేయడం వేరు, నక్సామికి సెట్ చేస్తుంది. రిపీటెడ్గా పీరియాడికల్గా వచ్చేంత డెప్త్ మ్యాక్సిమంగా సెట్ చేసేది మాత్రం నక్సామికి కాదు. అందుకని సల్ఫర్ 30 ఇవ్వాల్సి వచ్చింది. సల్ఫర్ 30 ఇస్తే అయిపోయింది. అది క్లియర్. తర్వాత లైక్ 30 ఇచ్చిన తర్వాత పంపించాను, ఇంకేం పర్వాలేదని చెప్పి. సార్ చిన్న డౌట్ సార్. సార్ చెప్పండి. మనకి సోరిక్ ట్రయల్లో సల్ఫర్, కల్కేరియా, లైకో అంటారు కదా. అవునండి, ఇప్పుడు లైకో సల్ఫర్ తర్వాత లైకో వేయకూడదు కదా మరి? అవును కరెక్టే. సల్ఫర్ తర్వాత లైకో వేయద్దు. అందుకని 30 మధ్యలో చైనాను 6 అట్లా వేసుకొని తర్వాత వేసాను. ఎందుకంటే యాక్చువల్ నేను కూడా చూసుకున్నాను, వెరిఫై చేసుకున్నాను మీరు అన్నట్టే. సల్ఫర్ 30 వేసిన తర్వాత లైకో 30 వేయదు కదా అని ఎనిమికల్స్లో చూసుకుంటే ఎనిమికల్స్ లిస్ట్లో అది లేదు యాక్చువల్గా. సల్ఫర్కి ఎనిమికల్కి లిస్ట్లో ఎనిమికల్స్లో లేదు. అయితే సల్ఫర్ LSC అంటారు దాన్ని, ఆ సీక్వెన్స్ని. గుడ్, మంచి డౌట్ అది. ఎందుకంటే నేను వెరిఫై వేసుకున్న తర్వాత నేను వేసాను అది. అయిన తర్వాత సల్ఫర్కి లైకోకి ఎనిమికల్స్ లిస్ట్లో ఉందంటే లైకోకి సల్ఫర్ లేదు, సల్ఫర్ లైకో లేదు. కానీ సీక్వెన్స్లో లైకో తర్వాత కేసెస్లో సల్ఫర్ వేయాల్సి వస్తుందేమో కొన్ని కేసెస్లో చూసుకోండి అని చెప్తారు. కంటే సల్ఫర్ తర్వాత కాల్కేరియా వస్తుందేమో చూసుకోండి అని చెప్తారు. కానీ జనరల్గా ఈ రివర్స్ ఆర్డర్ ఎక్కువ మటుకు ఇండికేట్ కాదు అని చెప్తారు. అయిన తర్వాత సరే నేను సల్ఫర్ 30 వేసిన తర్వాత మళ్ళీ చూసుకొని చైనా 6 అట్లా డోస్ వేసుకొని మళ్ళీ తర్వాత లైకో 30 వేసి పంపించాను అనమాట. గుడ్ క్వశ్చన్, అది వెరిఫై చేస్తాను నేను. గుడ్ సార్ ఇంకో డౌట్ సార్. చెప్పండి. సల్ఫర్ వేశారు కదా, అవును, టైం ఇవ్వచ్చు కదా సార్ కొంచెం? టైం ఇవ్వడానికి లేదు అక్కడ, మొత్తం ఫిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఎపిసోడ్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ కంప్లీట్ సిమ్టమ్ తీసుకొని డ్రగ్ ఇవ్వకపోతే మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది. అర్థందా? ఇప్పుడు 4 days నుంచి ఆయన ఏవో మాట్లాడుతున్నాడు, అవన్నీ సల్ఫర్లో కాదు కదా. అందుకని మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది అట్లా. ఓకే సరే. అంటే మళ్ళీ ఆర్సనిక్ ఏమన్నా ఇండికేట్ అవుతుందేమో అనిపించింది మీరు చెప్పిన లక్షణాలను బట్టి. ఆర్సిగలం ఇండికేట్ అవుతుంది, డెల్యూషన్స్ ఇవన్నీ లేవు కదా అందులో. అంటే ఆస్తి గురించి తన తపన ఉంది కదా కొంచెం. తపన కాదు, అది ఇన్వాలంటరీ టాకింగ్. అది వాలంటరీ టాకింగ్ కాదు. ఆయనకు తెలియట్లేదు ఏం మాట్లాడుతున్నాడు, ఆయన తెలియట్లేదు అట్లా అనమాట.
మతిమరుపు కాదు అది, మామూలు డెల్యూషన్స్ ఏవో కనిపిస్తున్నాయి ఆకారాలు. ఆయన ఒక వాళ్ళ అక్క లేనే లేదు, వాళ్ళ అక్క వచ్చిపోయింది అంటాడు, దాన్ని ఏం పట్టించుకోలేదు అంటాడు. ఆడ మొన్న ఇంత చెరువులో చూసి అలా ఎమోషనల్ అయిపోయినాడు. యాక్చువల్గా ఏంటంటే ఎమోషనల్ అయిపోయినాడు. చెరువులో ఇంతమంది కట్టుకున్నారు, ఇంతమంది కూలిపోతున్నారు, చెరువులు పాడవుతున్నాయి, అట్లా రెండు రకాలుగా ఎమోషనల్గా ఫీల్ అయినాడు. అది రోజు ఎందుకు అంటే రోజు ఆ న్యూసే చూస్తున్నాడంట, రోజు 4 days నుంచి కూడా ఎప్పుడు టీవీలో ఎప్పుడు అదే చూస్తున్నాడంట. అట్లా ఎమోషనల్ అయిపోయినాడు. ఓకే సరే ఇప్పుడు డాక్టర్ శ్రీకాంత్ గారిని ఇప్పుడు క్లియర్ కదా ఈ కేసులో అయితే, ఎందుకంటే మళ్ళీ డాక్టర్ గారు వస్తారు. సరే, ఎందుకంటే ఇది ఇటువంటి కేసు మంచి లెర్నింగ్ ఉంటాయి, అంటే హౌ వీ హ్యావ్ టు జస్టిస్ అట్లా. అవును సార్, బాగుంది, క్రిటికలే అందరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ డాక్టర్ శ్రీకాంత్ ఫ్రమ్ రాజమండ్రి, మోస్ట్ ఎమినెంట్ ఫిజిషియన్ అండ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్. Inviting Dr. Srikanth, please give your experience about this epidemic viral fevers. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం అండి. సో మరోసారి మీ అందరితోనూ కలుసుకోవడం చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదంగా కూడా ఉంది. సో ఈవేళ నాకు ఇవ్వబడిన టాపిక్ ఏంటంటే, ఈ సంవత్సరం వైరల్ ఫీవర్స్, వాటిల్లో ఇండికేట్ అయ్యేటువంటి అతి ముఖ్యమైనటువంటి రెమెడీస్. ఇది మనకి కొంచెం నిజంగానే ఈ సంవత్సరం ప్రకృతి పరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది. అది మీ అందరికీ తెలుసు. విజయవాడ కూడా బాగా డ్రౌన్ అయిపోయింది, అన్ని చోట్ల కూడా ఖమ్మం ఏరియాస్ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యాయి. సో జనరల్ గా ఈ సీజన్ ఎప్పుడు కూడా ఈ షిఫ్ట్ ఫ్రమ్ వన్ టెంపరేచర్ టు అనదర్ టెంపరేచర్స్, అంటే బాగా హై టెంపరేచర్స్ నుంచి బాగా పడిపోవటం, లేదా ఈ టెంపరేచర్స్ నుంచి సడన్ గా సమ్మర్స్ హైక్ అవ్వడం, ఈ షిఫ్ట్, ఈ టెంపరేచర్ షిఫ్ట్ అనేది వెరీ మచ్ ఫేవరబుల్ టు వెరీ మెనీ వైరల్ ఫీవర్స్. సో హ్యూమన్ రెసిస్టెన్స్, హోమియోపతి తాలూకు కాన్స్టిట్యూషనల్ ఎబిలిటీ, ఇవన్నీ కూడా టెస్ట్ చేయబడేది ఇక్కడే. అంటే మనం ఎందుకండి కంటిన్యూగా హోమియోపతి వాడాలి, ఆ జబ్బు వచ్చినప్పుడు వాడమంటారు, తర్వాత తగ్గిపోతుంది, ఇలా చెప్తూ ఉంటారు అలోపతి వాళ్ళు, లేదా అలోపతి యూజ్ చేసేవాళ్ళు. సో చాలా మందికి డౌట్స్ కూడా వస్తుంటాయి, ఎందుకంత రెగ్యులర్ గా వాడాలి, అస్తమాను ఫోన్ చేయాలి డాక్టర్ గారికి, మందులు తెప్పించుకోవాలి, అవసరం ఏముంది, ఆ ఉన్నప్పుడు వాడితే సరిపోతుంది కదా అని. బట్ ఎవరైతే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ లో ఉంటారో వాళ్ళు ఇటువంటి వైరల్ ఫీవర్స్ కి కొంచెం తక్కువగా ప్రోన్ అవుతారు. అసలు అవ్వకుండా ఉండరు, అవుతారు డెఫినెట్ గా. ఎందుకు అవుతారు? కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ లో ఉన్నా కూడా ఎందుకండి మరి అవడం అంటే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ టుడేస్ జనరేషన్ హ్యాబిట్స్ ఎక్సెట్రా. అంటే ఈవేళ ఉన్నటువంటి జనరేషన్ లో నైట్ లైఫ్ ఎక్కువ అయిపోతుంది. సో మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి విజ్ఞానంలో, సో సూర్యోదయం కన్నా ముందే లేవటం, ఎర్లీగా పడుకోవటం, సో ఆహార నియమాలు, వ్యాయామం, ఇవన్నీ నెమ్మదిగా కనుమరుగైపోయాయి. లేటుగా లేవటం, టైంకి తినకపోవటం, టైంకి నిద్రపోకపోవటం, ఎక్కువగా మీకు తెలియని ఉంది టీవీస్, మొబైల్స్ ఎక్కువ దాని మీద ఉండటం, ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్.
ససెప్టబిలిటీ అంటారు. మనకి కెంట్ గారు యానిమన్ చెప్పారు, కెంట్ కూడా చెప్పారు ససెప్టబిలిటీ. అటువంటి ససెప్టబిలిటీకి లోన్ అవ్వడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా దోహదపడతాయి. సో మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉండాలి 1. 2 మన లైఫ్ స్టైల్ అనేటువంటిది మార్చుకోవాలి. 2 ఇవి 2 గనక సరిగ్గా సవ్యంగా చేయగలిగితే ఖచ్చితంగా మనకి ఏ రకమైనటువంటి వైరల్ ఫీవర్స్ రావు. కానీ యూజువల్ గా ఇప్పుడున్న జనరేషన్ లో బికాస్ ఆఫ్ ఉద్యోగాలని అవని ఇవని చేయలేకపోతున్నారు. పాపం ఉన్నా కూడా చేయలేకపోతున్నారు. చేద్దామని ఉంది, చెయ్యాలని ఉంటుంది కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు. సో ముఖ్యంగా ఈ 2 విషయాలు మనం మెరుగుపరుచుకోవటం వల్ల వైరల్ ఫీవర్స్ మనకి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కొంతమేర, ఒక 70%. మరి వచ్చిన తర్వాత ఏం చేయాలండి? వచ్చిన తర్వాత మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా ఏం మందులు ఎక్కువగా ఇండికేట్ అవుతుంది. సో ఒక్కొక్క ఏరియాలో జియోగ్రాఫికల్ గా ఒక్కొక్క మెడిసిన్స్, నేను అన్నయ్యతో మాట్లాడినప్పుడు కూడా ఆయన అక్కడున్న ఏరియాలో ఏ మెడిసిన్స్ ఎక్కువగా ఇండికేట్ అవుతున్నాయో ఆయన చెప్పారు. ఇక్కడున్న ఏరియాలో ఏ మెడిసిన్స్ ఎక్కువగా ఇండికేట్ అవుతున్నాయో మేము డిస్కస్ చేస్తాం. ఇది కొన్ని సంవత్సరాల 100 సంవత్సరాల క్రితమే కెంట్ గారు చెప్పారు. మనకి యుపటోరియం పెర్ఫ్ అనే రెమెడీ చదువుకున్నట్టయితే కెంట్ లో ఎంత బాగా చెప్పారో నిజంగా. ఆయన ఏం చెప్తారంటే మిసిసిపి వ్యాలీలో ఒక సెట్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తాయి, ఇదే యుపటోరియం పెర్ఫ్ రెమెడీ. అదే ఓహియో వ్యాలీకి వెళ్తే ఇంకో సెట్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తాయి, ఇదే యుపటోరియం పెర్ఫ్ అనే రెమెడీ అని చెప్పారు కెంట్ గారు. అంటే జియోగ్రాఫికల్ గా ఒక రెమెడీకి ఎంత ముఖ్యమైన సిమ్టమ్స్ ఉన్నప్పటికీ కొంచెం జియోగ్రాఫికల్ గా అక్కడ ఉండే కండిషన్స్ ఇక్కడ ఉండే కండిషన్స్ డిఫర్ అవుతాయి. కాబట్టి కొన్ని మార్పులు మందులో కూడా ఉంటాయి, ఔషధంలో కూడా ఉంటాయి. కొన్ని మార్పులు ఔషధం పడడంలో కూడా ఉంటాయి. అందుకే ఈ ఎపిడమిక్ అనేటువంటి ఒక విధానం, అందరూ ఆర్సెనిక్ ఆల్బమ్ పంచండి అనేవారు అప్పట్లో. మనకి కోవిడ్ అది వచ్చినప్పుడు ఈ కొంతమంది పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు దాన్ని. ఎందుకంటే ఇదే కారణం, అన్ని చోట్ల ఒకటే మందు పడుతుంది అనడానికి ఏ రకమైన గ్యారంటీ లేదు. సో ఎక్కువగా ఒక మందు ఇండికేట్ అవ్వచ్చు, బట్ యూజువల్ గా ఒకే ఔషధం అన్ని చోట్ల ఇండికేట్ అవుతుంది అనడానికి మనకి ఎటువంటి నిర్ధారణ లేదు. సో ఆ టైప్ ఆఫ్ థింకింగ్ అనేటువంటిది హోమియోపతి డాక్టర్ చేయకూడదు. అకార్డింగ్ టు సిమ్టమ్సే వెళ్ళాలి. సో ఈ జియోగ్రాఫికల్ కండిషన్ అంటే రాజమండ్రి చుట్టుపక్కల ఉండేటువంటి ఏరియాస్, ముఖ్యంగా కొంచెం దూరంలో ఒక 100 కిలోమీటర్ రేడియస్ లో ఎక్కువగా మనకి ఇండికేట్ అవుతున్నటువంటి రెమెడీస్ ఈ సంవత్సరం బాగా ఎక్కువగా నాకు వచ్చినటువంటి కేసులు మెయిన్ గా బ్యాప్టీషియా ఒకటి, రూస్టాక్స్ ఒకటి, ఆర్సెనికం ఆల్బమ్ ఒకటి. ఈ 3 రెమెడీస్ కి సంబంధించిన కేసులు నా దగ్గరికి ఎక్కువ వచ్చాయి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో. అయితే కొంతమంది ఫోన్ పేషెంట్స్ కూడా ఉంటారు నాకు, హైదరాబాద్, బెంగళూరు అటు సైడ్ నుంచి. సో అటువంటి కేసెస్ లో ఆ దూర ప్రాంతాల వాళ్ళకి నాకు వచ్చినటువంటి కేసుల్లో కొన్ని కేసెస్ లో చినియం ఆర్స్, చినియం సల్ఫ్, తర్వాత యాంటిమ్ టార్ట్, బ్యాసిలినం, ఇవి కూడా కొంచెం అక్కడ ఎక్కువగా ఇండికేట్ అయ్యాయి నాకు వచ్చిన కేసెస్. సో ముందుగా మనం బ్యాప్టీషియా గురించి మాట్లాడుకుందాం ఫస్ట్, అంటే ఎక్కువగా ఉన్న రెమెడీ కాబట్టి. సో ఈ సంవత్సరం చిత్రంగా నాతోనే మొదలైంది సీజన్ అంతాను. సో ఫస్ట్ విక్టిమ్ నేనే, ఎందుకంటే చెప్పాను కదా, డ్యూ టు ఈ ఫ్యాక్టర్స్, టైమింగ్స్, ఆహారం నియమాలు సరిగ్గా తీసుకోకపోవటం, డిస్పెన్సరీలో లేట్ అయిపోవటం, మళ్ళీ మార్నింగే క్లాసెస్ దానికి చదువుకోవటం. సో ఇవన్నీ కొంచెం మిగతా ఇష్యూస్, మధ్యాహ్నాలు, సో మచ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉండటం వల్ల సో లాస్ట్
మన ఆగస్ట్ లో లాస్ట్ వీక్ లో నేను కొంచెం సిక్ అయ్యాను. సో ఫస్ట్ డే టెంపరేచర్ చాలా హై టెంపరేచర్ వచ్చేసింది. వచ్చి విపరీతమైన మగత. ఏదో లీలగా నాకు గుర్తుండి ఇందాక డెల్యూజన్స్ చెప్పినట్టు, అన్నయ్య చెప్పినట్టు, ఏంటంటే ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఒక రోజంతా నాకు అసలు ఏం బుర్ర పని చేయలేదు. సో ఆ టైంలో నేను నాకు గుర్తున్నంత వరకు కొంచెం టెంపరేచర్ చూసుకుంటే 105.6 ఉంది టెంపరేచర్. 105 అంటే నాకు గుర్తున్నంత వరకు, ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. సో ఏం సిమ్టమ్స్ ఉన్నాయని ఆలోచించుకుంటే పూర్తి మగతగా ఉంది. యూరిన్ అవ్వటం లేదు, యూరిన్ అసలు అవ్వలేదు. ఆల్మోస్ట్ 8 to 10 అవర్స్ నుంచి యూరిన్ అవ్వలేదు. అయినా కూడా బాగా అఫెన్సివ్ గా ఉంది. సో ఈవెన్ నాకు అంత మగతలో కూడా కొంచెం నా నోరు నాకే స్మెల్ వస్తున్నట్టు అనిపించింది. సో తర్వాత కొంచెం పల్స్ అది కూడా చూసుకుంటే పల్స్ కరస్పాండింగ్ టు టెంపరేచర్ పెద్దగా లేదు. సో ఇవన్నీ చూసుకుని ఆ రోజు బ్యాప్టీషియా 1M వేసుకున్నాను. వేసుకుంటే ఇదంతా లీలగా గుర్తుంది. యాక్చువల్ గా దాన్ని ఏమంటారు, అంత క్లియర్ కట్ గా నాకు గుర్తులేదు, ఎందుకంటే ఆ ఉన్న టెంపరేచర్ అలా ఉంది. నెక్స్ట్ డేకి కొంచెం 104.8కి వచ్చింది. చూశాను టెంపరేచర్, కొంచెం లేచాను, తెలుస్తున్నాయి, స్పృహ తెలుస్తాను. సో ఆ నెక్స్ట్ డేకి కొంచెం అంటే 2-3 days కి 102.8 వచ్చింది. కానీ సివియర్ కాఫ్, గొంతు మొత్తం పోయింది, సివియర్ గొంతు నొప్పి. సో బాగా ఇంకా తీవ్రంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే గొంతులోంచి కొంచెం బ్లడ్ పడడం కూడా స్టార్ట్ అయ్యింది. అంటే దగ్గినప్పుడు కఫంలో కొంచెం బ్లడ్ స్టార్ట్ అయ్యింది. సో మా గురువు గారు ఒక ఆయన ఉన్నారు, ఎలోపతి డాక్టర్ గారు. సో ఆయనకి ఫోన్ చేసి ఇలా ఉందండి కండిషన్ అంటే, అది వైరల్ న్యూమోనియా, అస్సలు అశ్రద్ధ చేయొద్దు, సాచురేషన్స్ ఫాలో అయిపోతే నువ్వు అర్జెంట్ గా హాస్పిటల్లో జాయిన్ అయిపోవాలి, టైం చేయొద్దంటే మా క్లాస్మేట్ కూడా ఉన్నాడు, అతను కూడా ఫోన్ చేస్తే ఆయన కూడా అది చెప్పాడు, నువ్వు ఇంకేం ఆలస్యం చేయొద్దు, నేను ఇక్కడే ఉంటాను, కావాలంటే అంబులెన్స్ కూడా పంపిస్తాను, నువ్వు ఆయన ఎలోపతిలోనే చేస్తున్నారు, సో ఎట్లయినా సరే నువ్వు వచ్చేయాలి, ఇది చాలా డేంజర్ కండిషన్ అని. సరేలే చూద్దాం, అంతగా అయితే మీకు కాక ఎవరికి చేస్తానని అన్నాను, ఇద్దరితో కూడా. కానీ టెంపరేచర్స్ అసలు 3 days అయినా కూడా 103, 102 తక్కువ, 103 వరకు ఉంటుంది అసలు. కతే ముందున్నంత స్పృహ లేకపోవడం లేదు, బాగా హై టెంపరేచర్ వచ్చింది, బ్లడ్ స్టార్ట్ అయింది, దగ్గు విపరీతంగా, కానీ గొంతు పూర్తిగా పోయింది. సో చూసి నెక్స్ట్ ఒక 2-3 days వెయిట్ చేశాక ఇంకా ఫర్దర్ గా ఇంప్రూవ్మెంట్ రావట్లేదని చెప్పి బ్యాసిలినం 10M వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఫీవర్ వేసుకున్న 1 గంటకే కొంచెం తగ్గినట్టు అనిపించింది. స్లోగా నెక్స్ట్ డేకి 100కి వచ్చింది, ఆ నెక్స్ట్ డేకి నార్మల్కి వచ్చింది. నార్మల్కి వచ్చాక కాస్త ఆహారం తీసుకున్న తర్వాత కొంచెం వీక్నెస్ అది తగ్గింది. సో మొత్తం అంతా కలిపి ఒక 1 week అయ్యాక ఇంకా క్లినిక్, అప్పటికే పేషెంట్స్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో ఓపిక లేకపోయినా చాలా హెవీ వీక్నెస్, ఇంకా అంతా ఇంత వీక్నెస్ కాదు. సో చూసుకుని నెమ్మదిగా క్లినిక్కి వెళ్ళి మెయింటైన్ చేస్తున్నారు, కానీ గొంతు పూర్తిగా రావట్లేదు, గుటకేస్తుంటే చాలా సివియర్ పెయిన్. సో చాలా మంది పేషెంట్స్ తో ఇంకా పూర్తిగా ఇప్పటికి కూడా ఎస్టాబ్లిష్ అవ్వలేదు, బట్ ఓకే, ఎక్కువ మాట్లాడకుండా ఎక్కువ వినడం పెట్టుకున్నాను. కానీ గొంతు చాలా తీవ్రమైనటువంటి నొప్పి, ముఖ్యంగా రాత్రులు దగ్గు ఎక్కువైపోయాయి. పడుకున్న తర్వాత సడన్ గా మెలకు వచ్చి గొంతంతా నొప్పి వచ్చేసి ఇదంతా ఆరిపోయి తీవ్రమైనటువంటి పెయిన్ గొంతు ఆల్మోస్ట్ చాలా తక్కువ, ఒక 10-15% అంతే, బొంగురుపోయి అసలు పనిచేయలేదు. చూసి ఒక 1 week 10 days అయ్యాక బ్యాసిలినం వేసుకున్నాక ఇంకా అప్పుడు లెక్సిస్ 200 వేసుకున్న తర్వాత ఆ కాఫ్ గిఫ్ అన్ని కూడా తగ్గిపోయాయి, అంతా బాగానే అనిపించింది. బట్ ఇంకా పూర్తిగా వాయిస్ అయితే సెట్ అవ్వలేదు. సో
అది మనకి ఎక్కువగా బ్యాప్టీషియా కండిషన్స్ లో మనకి కనబడుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఫీవర్స్ ఎప్పుడు కూడా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఆన్సెట్ ఎలా ఉంది, ఫీవర్ ఎలా మొదలైంది, సడన్ గా మొదలైందా, స్లోగా మొదలైందా, ఇది మీడియం పద్ధతిలో మొదలైందా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా కేసులు ఇక్కడే మిస్ అయిపోతాయి. మనకి ఫీవర్ గురించి కొన్ని కొండ గుర్తులు పెట్టుకుంటాం. ఏంటంటే బ్రయోనియాలో దాహం ఎక్కువ ఉంటుంది, జెల్సీమియంలో దాహం ఉండదు, ఇలా ఏవో. సో ఈ రకమైన కొండ గుర్తులు కొంచెం కోపం ఉంచుతాయి. ఎందుకంటే సడన్ గా ఫీవర్ మొదలయ్యి తీవ్రమైనటువంటి జ్వరం వచ్చి విపరీతంగా మంచినీళ్ళు తాగుతున్నాడు అనుకోండి, బ్రయోనియా ఇండికేట్ అవ్వదు, బెల్లడోనా ఇండికేట్. అలాగే రస్టాక్స్ కూడా కొంత ఇండికేట్ అవ్వచ్చు, మీడియం గా ఉంటుంది, కానీ ఎక్కువగా మనకి రస్టాక్స్ కూడా అలాంటి కేసెస్ లో ఇండికేట్ అవుతుంది. కానీ సడన్ గా వచ్చి తీవ్రమైనటువంటి దాహం కనుకుంటే ఎప్పుడూ బ్రయోనియా ఇండికేట్ అవుతుంది. బ్రయోనియా ఎలా ఇండికేట్ అవుతుందంటే నిన్న పొద్దున్న లేచేసరికి కొంచెం ఒళ్ళు నలతగా ఉంది, నిన్న మధ్యాహ్నానికి ఆకలి లేదు, నిన్న రాత్రికి కొంచెం చలిగా అనిపించింది, ఈవేళ పొద్దున్నకి లైట్ గా 99 టచ్ అవుతున్నట్టు అనిపించింది, మధ్యాహ్నానికి బాగా ఒళ్ళు నొప్పులు, పడుకోవాలనిపించటం, ఎవరితో మాట్లాడాలనిపించకపోవడం, ఎవరైనా మాట్లాడితే విసుక్కోవడం, దాహం వేయడం స్టార్ట్ అయింది. సాయంత్రం అయ్యేసరికి టెంపరేచర్ 101 102 వచ్చింది. ఇలా ఉంటుంది బ్రయోనియా డెవలప్మెంట్. అదే మనం బెల్లడోనా డెవలప్మెంట్ అనుకోండి, నిన్న పొద్దున్న బాగానే లేచాం, పొద్దున్నే క్లినిక్కి వెళ్ళేసరికి ఒళ్ళు బాగా వేడిగా అనిపించి చలిగా అనిపింది, టెంపరేచర్ చూస్తే 102.6, దాహం వేస్తోంది, విపరీతమైనటువంటి మంచినీళ్లు తాగాలనిపిస్తుంది, తలకాయ బద్దలైపోతుంది, మొహం అంతా ఎర్రగా కందగడ్డల క్యారెట్లా అయిపోయింది, కళ్ళు మంటలు, కళ్ళు ఎరుపులు, విపరీతమైనటువంటి గొంతు నొప్పి, గొంతులోకి టార్చ్ చేసి చూస్తే లోపలంతా ఎర్రగా ఉంది. ఇలా ఉంటుంది బెల్లడోనా కేసు. సో మోడ్ ఆఫ్ ఆన్సెట్ తెలియకపోతే మనం హోమియోపతిలో వైద్యం చేయలేము, చాలా ఇంపార్టెంట్. సో ఈ సంవత్సరం మనకి బ్యాప్టీషియా కేసెస్ మనకి ఎక్కువగా కనబడతాయి ఇక్కడ. సో బ్యాప్టీషియాలో ఉండే ప్రధానమైనటువంటి ఇండికేషన్ ఏంటంటే మామూలుగా జ్వరం వచ్చిన వాడికి ఏవో జ్వరం, ఇన్ఫ్లుయెన్జావో వైరస్ ఇంకోటో ఓ 3, 4, 5 రోజుల తర్వాత వస్తుంది నీరసం, ఏం తినకపోవడం వల్ల బాగా మగత, ఎవరితోనూ మాట్లాడలేకపోవటం, వాడి ప్రపంచంలో వాడికి ఉండటం, యూరిన్ సరిగ్గా అవ్వకపోవటం, మోషన్ అయితే అవ్వకపోవటం, లేదా లూజ్ మోషన్స్ అవ్వటం, పల్చగా వాసనతోటి, నోరంతా స్మెల్, ఇలా ఓ 4, 5 రోజుల తర్వాత వచ్చేటువంటి దాన్ని మనకి ఇంగ్లీష్ లో జైమోటిక్ టెండెన్సీ అంటారు, లేదా సెప్టిక్ టెండెన్సీ అంటారు. ఇది మొదటి రోజే వచ్చేస్తుంది బ్యాప్టీషియా వాడికి. అంటే జ్వరం మొదలైన 4, 5 గంటలు లేదా ఒక 5, 6 గంటల్లో వాడికి ఇంత ప్రాబ్లం వచ్చేస్తుంది వాడికి. ఇది ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 రోజుల తర్వాత వచ్చే కండిషన్ 5 గంటల్లో వచ్చేస్తుంది బ్యాప్టీషియా. ఇదే అతి ముఖ్యమైనది. పైరోజనంలో అయితే 3 గంటలకే వచ్చేస్తుంది, ఇంకా ముందు వస్తుంది. పైరోజనం 1 గంట, గంటన్నర బ్యాప్టీషియా కన్నా ముందు వచ్చేస్తుంది. ఆ యాక్టివిటీ ఉండదు. అదే బెల్లడోనాలో సడన్ గా వస్తుంది, కానీ వాళ్ళు యాక్టివిటీ ఉంటుంది, కానీ బ్యాప్టీషియాలో ఇన్యాక్టివిటీ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ ఉండవు. కానీ బెల్లడోనాలో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. బాబు డాక్టర్ గారు నాకు ఏదైనా చెయ్యండి బాబు, చేయలేకపోతే తలకే బద్దలైపోతుంది సార్, మందు ఇవ్వండి సార్ అంటాడు. అదే బ్యాప్టీషియా వాడి దగ్గరికి వెళ్ళి
ఉమ్. తలకాయ నొప్పి ఉందా? శ్రీకాంత్ గారు తలకాయ నొప్పి ఉందండి, ఉంది సార్ కొంచెం ఉంది అంటూ ఉంటాడు బ్యాప్టిస్ట్. మగత మన ప్రపంచంలో ఉండడు, వాడి ప్రపంచంలో వాడు ఉంటాడు. బాగా కర్వై పడుకుంటాడు. వాడు పడుకునే స్టైల్ చూస్తే మీరు బ్యాప్టిషియాలో వాడు కాళ్ళు వాడి పొట్ట వైపు లాక్కుని దగ్గరగా పడుకుంటాడు. అందుకే వాడికి డెల్యూజన్ కూడా ఏమొస్తుందంటే వాడి పార్ట్స్ వాడిని విడి వెళ్ళిపోతున్నాయేమో, అంటే ముక్కలైపోతున్నాయి నా పార్ట్స్ అన్ని దగ్గరగా పెట్టుకోవాలనుకుంటాడు. వాడికి డెల్యూజన్ అది ఉంటుంది అనమాట. నా కాలు అటు వెళ్ళిపోతుంది, కాలు పట్టుకుని దాని దగ్గరికి తెచ్చుకోవాలి. నా చెయ్యి అటు వెళ్ళిపోతుంది, నా చెయ్యి దగ్గరగా తెచ్చుకోవాలి అని ఉంటుంది వాడికి. అందుకని అన్ని దగ్గరగా పెట్టుకుని ఇలాగా ముడుచుకుని పడుకుంటాడు బ్యాప్టిస్ట్. చిన్నపిల్లల్లో అయితే ఇది చెప్పలేరు, కానీ ఆ స్టైల్ ఆఫ్ పడుకోవడం బట్టి కూడా మీరు పట్టుకోవచ్చు మంది బ్యాప్టిషియా. సో అలాంటి కండిషన్స్ లో వాడికి జలుబు ఉండొచ్చు, దగ్గుండొచ్చు, అవి పెద్ద ఇంపార్టెంటే కాదు, ఎందుకంటే అవి కామన్ సిమ్టమ్స్ అయిపోతాయి. తుమ్ములు ఉన్నాయి, జలుబు ఉన్నాయి, దగ్గు ఉన్నాయి, కామన్ సిమ్టమ్స్. కానీ దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? ఇందాక నేను చెప్పినట్టు సడన్ గా వస్తుంది, ఒక 3-4 రోజుల తర్వాత ఉండే కండిషను ఒక 5-6 గంటల్లోనే వచ్చేస్తుంది. అంత మగత, అంత మోషన్ ప్రాబ్లం, లేదా మోషన్స్ అవ్వడం, లేదా యూరిన్ సరిగ్గా అవ్వకపోవడం, విష జ్వరాలలో, సెప్టిక్ జైమోటిక్ ఫీవర్స్ లో ఏ లక్షణాలు అయితే ఉంటాయో అవన్నీ వీడికి 5-6 గంటల్లో వచ్చేస్తాయి. చూస్తే మనకి భయం వేసేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే కేసు చూడగానే మనకు ఒక రకమైన అమ్మ బాబాయ్ వీడికేటి ఏముందిరా బాబు అనిపించేలా ఉంటుంది వాడి కండిషన్. కెంట్ అద్భుతంగా చెప్తారు మనకి. కొన్ని మందులు కెంట్ తప్ప ఇంకెవ్వరూ కూడా అంత అద్భుతంగా ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు. తర్వాత ఎంతో మంది ఆదర్స్ రాశారు, మంచి వాళ్ళు, అన్ని బాగుంటాయి బుక్స్, మనం కామెంట్ చేయట్లే. కానీ కెంట్ ఇచ్చినంత విజన్, మాస్టర్ గారు కూడా చెప్తారు కదా మనకి, ఈకే గారు, ఆ విజనరీ అనేటువంటిది కెంట్ లోనే మనకు అంత అద్భుతంగా ఉంది. అందుకని బ్యాప్టిషియా కెంట్ లో చదివితే మీకు ఆ వర్డ్ భలే ఇస్తాడు ఆయన. పేస్ అండ్ వేవ్ అంటాడు ఆయన. చదవండి ఎప్పుడైనా సరదాగా. ఆ పేసు వేవ్ పట్టుకోగలగలరా పిల్లలరా అంటాడు ఆయన. దాన్ని పట్టుకుంటేనే మనం ఛేదించగలం కేసు. సో అది మనకి బ్యాప్టిషియా తాలూకు ఇండికేషన్స్. మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, చాలా బాగుంది సార్. ఓకే. సో దాని తర్వాత అంటే ఇందాక చెప్పుకున్నట్టు వేరే నగరాల్లో, పెద్ద నగరాల్లో ఉన్నప్పుడు ఎక్కువగా బ్యాసిల్లినం కూడా ఇండికేటర్. మరి బ్యాసిల్లినం ఎలా పట్టుకోవాలి? సో వీళ్ళు ఎలా ఉంటారంటే బ్యాసిల్లినం యూజువల్ గా ఫస్ట్ ఒక్కొక్కసారి ఇందాక నేను చెప్పిన, ఇప్పుడు నా కేసులో ఇందాక చెప్పాను, నిజానికి బ్యాప్టిషియా ఫస్ట్ టైప్ లో అదే ఇండికేట్ అయింది, కానీ బ్యాప్టిషియా కేసు క్యూర్ చేయలేకపోయింది, దానికి వేరే మందులు సహాయం అవ్వాల్సి వచ్చింది. అలా ఉంటుంది కూడా. ముఖ్యంగా యాంటీ మయాస్మేటిక్ రెమెడీస్, ఇందాక అన్నయ్య కూడా అదే చెప్పారు, అటువంటివి కూడా ఒక్కొక్కసారి ఈ అక్యూట్స్ లో కేస్ క్యూర్ చేయడానికి అవసరం అవుతుంది. ఉదాహరణకి బ్యాప్టిషియా వేసాం, కొంచెం జ్వరం తగ్గుతోంది కానీ పూర్తిగా తగ్గట్లేదండి డాక్టర్ గారు, 2 రోజులు అయ్యిందంటే సల్ఫర్ వేస్తే వెంటనే తగ్గిపోతుంది. ఇది హ్యానిమన్ ఇచ్చారు ఆర్గనా. ఒక్కొక్కసారి నాన్ మయాస్మేటిక్ రెమెడీస్ తో, మనకి ఇంటర్మీడియట్ డిసీజెస్ లో కూడా చెప్తారు, మెంటల్ డిసీజెస్ లో కూడా చెప్తారు, నాన్ మయాస్మేటిక్ రెమెడీస్ తో కేసు కొంత క్యూర్ అయ్యి ఆ తర్వాత ఫర్దర్ గా క్యూర్ అవ్వకపోతే యూ షుడ్ అడ్మినిస్టర్ ఏ డోస్ ఆఫ్ ఎ మయాస్మేటిక్ రెమెడీ అంటారు హ్యానిమన్ గారు. సో యూజువల్ గా ఇలాంటి అక్యూట్ డిసీజెస్, అంటే అన్ని చోట్ల సల్ఫరే పడుతుందని నేను చెప్పట్లేదు, బట్ యూజువల్ గా సల్ఫర్ పడుతుంది 99% కేసెస్. కొన్ని సార్లు లైకో ఇండికేట్ అవుతుంది. ఇప్పుడు ఈవినింగ్ టెంపరేచర్ రైజ్ అవుతుంది అనుకోండి, వాడికి లైకోపోడియం ఇండికేట్ అవుతుంది. లేదా వాడికి జ్వరం పూర్తిగా తగ్గట్లేదు, బాగా ఆయాస పడుతున్నాడు, గాలి సరిపోవట్లేదు, కొంచెం నడిచినా చెమటలు పట్టేస్తున్నాయి,
సో అరిచేతులు అరికాళ్ళు చెమ్మగా అయిపోతున్నాయి, చల్లగా అయిపోతున్నాయి అనుకోండి, వాడి క్యాల్కేరియా కార్బ్ ఇవ్వాలి. లేదు దగ్గు సివియర్ గా ఉంది, టెంపరేచర్ 99 దాటి కిందకి వెళ్ళట్లేదు, ఆకలి లేదు, ఈ 2 రోజుల్లోనూ 1 కేజీ బరువు తగ్గిపోయాడు, అప్పుడు ట్యూబర్క్యులినం ఇవ్వాలి. సో ఆ ఏది ఇవ్వాలి అనేటువంటిది అనుభవం మీద తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్. బట్ నిజంగానే ఈ సంవత్సరం కేసెస్ లో ఒక రెమెడీతో తగ్గటం, కొన్ని తగ్గాయి కొన్ని కేసులు, బట్ అన్ని కేసులు తగ్గటం లేదు. సో డెఫినెట్ గా యాంటీ మయాజ్మెటిక్ రెమెడీ ఏదో ఒకటి అడ్మినిస్టర్ చేయవలసిన పరిస్థితి వస్తుంది ఈ సంవత్సరం కేసెస్. ఇక రెండోది, ఇందాక ఏం లేదు, రోజు పక్షి వస్తుంటుంది, ఆ పక్షి వచ్చి వెళ్ళింది. సో ఇందాక మనం బ్యాసిలినం గురించి చెప్పుకున్నాం. ఆ బ్యాసిలినంలో స్టార్టింగ్ జలుబు తుమ్ములతో స్టార్ట్ అవుతుంది. మనకి కెంట్ ఒక మాట అంటారు, ఏంటంటే సల్ఫర్ గురించి చెప్తూ, బాగా హోమియోపతిలో అనుభవం ఉన్నవాడు సల్ఫర్ వాడతాడు, ఎక్కువ వాడతాడు. బాగా అనుభవం తక్కువ ఉన్నవాడు, సరిగ్గా హోమియోపతి ఇంకా అప్పుడప్పుడే వృద్ధి పొందుతున్నవాడు కూడా సల్ఫర్ ఎక్కువ అంటారు సల్ఫర్ గురించి చెప్తూ. అది పూర్వకాలం సల్ఫర్ గురించి ఎంత కరెక్టో, ఇప్పుడు నవీన జనరేషన్ లో బ్యాసిలినం గురించి అంత కరెక్ట్. చాలా మంది బ్యాసిలినం, జలుబు అనగానే బ్యాసిలినం 1 డోసు వేయండి అంటారు. కానీ అసలు ఏ రకమైనటువంటి కండిషన్స్ లో బ్యాసిలినం ఇండికేట్ అవుతుంది అనేది మా గురువు గారు డాక్టర్ ఈవీఎం ఆచార్య బుజ్జి గారు అంటారు. ఆయన ఇచ్చిన డైమెన్షన్స్ ఎవరో ఇవ్వలేదు. సరదాగా ఆయన దగ్గర ఉన్నప్పుడు నేను అంటూ ఉండేవాడిని, ఏమండి బాబు మీరు ఒకసారి బ్యాసిలినం మీద బుక్ రాయండి, హోమియోపతి ఫ్రెటర్నిటీకి చాలా ఇంపార్టెంట్, మీకున్నంత వైడ్ రేంజ్ ఆఫ్ విజన్ రిగార్డింగ్ బ్యాసిలినం నేను ఎక్కడా చూడలేదు, ఏ పుస్తకాల్లో కూడా చూడలేదు అంటే, రాద్దాం లేవో సరదాగా, అంటే బాగా ప్రేమ వచ్చినప్పుడు పంతులు అనేవారు, బాగా రాద్దాం లేవో పంతులు ఎప్పుడైనా సరదాగా అనేవారు. అంటే నేను ఎందుకు చెప్తాను, అంత వైడ్ రేంజ్ ఆఫ్ యాక్షన్ బ్యాసిలినం ని స్టడీ చేయగలిగారు ఆయన దగ్గర కూర్చుంటే. బ్యాసిలినం గురించి మనం పూర్తి స్థాయిలో మనం అవగాహన చేసుకోవడం, అటువంటి అదృష్టం ఆ మహనీయుడు మాకు కలిగించాడు. సో అది ఒక అదృష్టం. సో బ్యాసిలినం జనరల్ గా ఎలా ఇండికేట్ అవుతుందంటే, ఆ జలుబు తుమ్ములు స్టేజ్ నుంచి అది చాలా త్వరగా, చాలా శీఘ్రంగా ఒక శ్లాష్మన్ లా మారిపోతుంది. అంటే జలుబు చేసింది, తుమ్ములు వస్తున్నాయి, మధ్యాహ్నం అయ్యేసరికి కఫంగా వచ్చేస్తుంది, దగ్గు వచ్చేస్తుంది, కఫం శ్లాష్మం, దగ్గినప్పుడల్లా శ్లాష్మం పడుతుంది. ఇవి చాలా మందుల్లో ఉంటాయి, పల్స్టెల్లాలో ఉంటుంది, క్యాలీసల్ఫ్ లో ఉంటుంది, సైలీషియాలో ఉంటుంది, చాలా రెమెడీస్ లో ఈ జలుబు చేయటం తర్వాత శ్లాష్మంగా మారటం అనేటువంటిది క్యాలీబైక్ లో కూడా ఉంటుంది. కానీ అలా పట్టడానికి చాలా రోజులు పడుతుంది. అంటే ఉదాహరణకి ముందు జలుబు చేసింది, ప్రైమరీ ఇన్ఫెక్షన్, దానికి మీరు ప్యాథలాజికల్ గా చూస్తే ట్రాన్సుడేట్ ఎగ్జుడేట్ అంట వీటిల్ని. సో ఏమవుతుందంటే, ముందు జలుబు చేసి కఫం తయారయ్యి శ్లాష్మం, తెల్లటి శ్లాష్మం వైట్ ముద్దల్లా చిక్కగా పడి ఒక 3-4 రోజులు అయిన తర్వాత దాని మీద సెకండరీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అప్పుడు ఎల్లోయిష్ గా చిక్కగా పడడం స్టార్ట్ అవుతుంది. సో మనం చెప్పుకునే రెమెడీస్ యూజువల్ గా మనకి కెంట్ లో ఇచ్చినటువంటివి ఆ స్టేజ్ లో పడతాయి. అంటే పల్స్టెల్లా ఇండికేట్ అయింది అనుకోండి, 4-5 రోజుల తర్వాత, క్యాలీ సెల్ఫ్ కూడా అంతే, క్యాలీ బైక్ కూడా అంతే. అంతేగాని ఇలాంటి ఎర్లీ స్టేజెస్ లో అసలు ఆ పల్స్టెల్లా లక్షణాలే ఉండవు. అలా 4-5 రోజుల తర్వాత మొదలయ్యే శ్లాష్మం, అంటే ఇందాక బ్యాప్టీషియల్ వీక్నెస్ ఎలా చెప్పుకున్నామో, జైమోటిక్ సెప్టిక్ వీక్నెస్ 4-5 గంటల్లోనే వచ్చేస్తుందని చెప్పుకున్నామో, బ్యాసిలినంలో ఆ లంగ్ ప్యాథాలజీ మీరు ఏదైతే చెప్పుకున్నారో, ట్రాన్సుడేట్ నుంచి ఎగ్జుడేట్ గా మారడం లేదా కఫం తయారవడం, చిక్కటి కఫం, అది చాలా శీఘ్రంగా క్విక్ గా జరిగింది.
అదిగో అలాంగ్ విత్ పైరెక్సియా, అంటే జ్వరం ఉంటుందండి. జ్వరం లేకుండా శ్లేష్మం తయారైతే మళ్ళీ ఎపికాకు వాళ్ళందరూ వస్తారు పిక్చర్ లోకి, వాళ్ళు వేరు ఇక్కడ ఈ బ్యాచ్ లో. జ్వరంతో జలుబు చేసి అతి తీవ్రంగా అతి త్వరగా శ్లేష్మం తయారైపోవడం, దాంతో పాటు లంగ్ ప్యాథాలజీ, అంటే మీరు న్యూమోనియా, ఇందాక నేను చెప్పాను, న్యూమోనియా, బ్రాంకైటిస్, అది ఇది రకరకాల పేర్లు పెట్టి జనాల్ని హడిలిపించే ఆ ఐడియాలజీ ఏదైతే ఉందో అవన్నిట్లోనూ బ్యాసిల్లం ఇండికేటర్. సో చాలా మంది పాపం ఎక్కడ ఇబ్బంది పడుతుంది, జలుబు చేసింది అనగానే బుజ్జిగారు బ్యాసిల్లం ఇచ్చారు, సో మనం కూడా బ్యాసిల్ ఎప్పుడు ఇచ్చారు బుజ్జిగారు అనేది తెలుసుకోవాలి. జలుబు చేయటం బ్యాసిల్ లక్షణం కాదు. చేసిన జలుబు అతి తీవ్రంగా అతి త్వరగా అతి వేగంగా శ్లేష్మంగా మారిపోవటం, జ్వరంతో కూడిన లక్షణాలు కలిగి ఉండటం. అదే జలుబు చేసి తుమ్ములు వచ్చి రోజంతా ఇబ్బంది పడితే ఏ డల్కమేరాలో ఇండికేట్ అవుతుంది, బ్రయోనియా ఇండికేట్ అవుతుంది, లేకపోతే స్లోగా వాళ్ళు శ్లేష్మం అది ఏమి ఉండదు, రూస్టాక్స్ ఇండికేట్ అవుతుంది, ఎకోనైట్ ఇండికేట్ అవుతుంది, బెలడోనా ఇండికేట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇండికేట్ అవుతాయి ఆ పర్టికులర్ కండిషన్ కి. కానీ బ్యాసిలినంలో అతి తీవ్రంగా అతి త్వరగా ఈ జలుబు శ్లేష్మంగా మారిపోతుంది. రకరకాల పేర్లతో దాన్ని పిలిచి జనాల్ని భయపెట్టేటువంటి ఆ మాటలు, ఆ జబ్బుల పేర్లు, బ్రాంకోనుమోనియా, బ్రాంకైటిస్, వైరల్ న్యూమోనియా, వైరల్ బ్రాంకైటిస్, ఇలాగ ఏ పేరు లేదు, అవన్నీ వరుసగా నడుచుకుంటూ వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, అవన్నీ కూడా చాలా వరకు బ్యాసిలినం కేసు. 100%. ఎవరు తగ్గకపోతే నన్ను అడగచ్చు, అంత గ్యారంటీ. అంటే ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ లో పెద్దవాళ్ల తాలూకు అడుగుజాడల్లో నడవడం వల్ల వచ్చినటువంటి విజ్ఞానం, అంతకన్నా ఏం లేదు. గొప్ప మన గొప్ప కాదు, వాళ్ళ గొప్ప. సో ఇది మనకి బ్యాసిలినం. ఇలాంటివి నేను గమనించింది ఈ సీజన్ లో మా ఏరియాలో తక్కువ ఉన్నప్పటికీ కూడా ఫోన్ కేసుల్లో ఇది చాలా ఎక్కువగా కనబడింది. అంటే బికాస్ ఆఫ్ టూ మచ్ పొల్యూషన్. మీకు తెలియని బెంగళూరు, హైదరాబాద్ నగరాలంటే టూ మచ్ పొల్యూషన్. ప్రతివాడు అవే ఏరోజాల్స్ పీలుస్తూ ఉంటాడు. రోజు వాడు వెళ్ళేటప్పుడు ఒక 30% కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటూ, మళ్ళీ వచ్చేటప్పుడు 30% కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటూ ఉంటాడు. సరే, ఇప్పుడు ఢిల్లీ నగరంలో ఇంకా ఆక్సిజన్ పంపులు కూడా పెట్టారు, అంటే మధ్య మధ్యలో వెళ్ళి పీల్చండి, మిగతాదంతా కార్బన్ డైఆక్సైడే కదా. సో అభివృద్ధి అనేటువంటి పేరుతో మనం ఎటువైపు ప్రయాణిస్తున్నామో ఇంకా భగవంతుడికే తెలియాలి అది. సో ఆ ఆరోగ్యం అక్కడ లాస్ అయిపోతుంది. సో ఇంపాక్ట్ అంతా లంగ్ మీద పడుతుంది అటువంటి నగరాల్లో నేను అబ్జర్వ్ చేసింది. సో ఇది ఒక కండిషన్. సో మన ఏరియాస్ లో, మా ఏరియాల్లో బ్యాప్టిషియా, ఆ ఏరియాల్లో ఎక్కువగా మనకి ఈ బ్యాసిలినం ఇండికేట్ ఈ సీజన్. రెండోది ఇందాక చెప్పిన రెమెడీస్ లో యుపటోరియం పెర్ఫ్ కొన్ని కేసుల్లో ఇండికేట్ అయ్యి, అవి కూడా కొంచెం మా ఏరియాలో తక్కువ, మిగతా ఏరియాస్. ఏమిటండి యుపటోరియం పెర్ఫ్ లక్షణాలు? వీడికి యుపటోరియం పెర్ఫ్ వాడికి మరీ అంత శీఘ్రంగా బెలడోనాలోనో ఎకోనైట్ లోను ఇందాక చెప్పుకున్న బ్యాప్టీషియాలో ఉన్నంత వీక్నెస్ అయితే ఉండదు షూర్గా. కానీ యుపటోరియం పెర్ఫ్ లో ఏముంటుందంటే చాలా వైలెంట్ చిల్ ఉంటుంది, చలి, వణికిపోతూ ఉంటాడు. వాడికి దాహం వేస్తూ ఉంటుంది. చిత్రంగా ఏంటంటే యుపటోరియం పెర్ఫ్ లోను బ్రయోనియాలోను కూడా దాహం ఉంటుంది. కానీ నీళ్లు తాగితే, ముఖ్యంగా చల్లటి నీళ్లు కూడా తాగాలనిపిస్తుంది ఫాస్ఫరస్ వాళ్ళే, కానీ నీళ్లు తాగితే ఈ చలి ఇంకా పెరిగిపోతుందని బలవంతంగా దాహాన్ని అణుచుకుంటూ ఉంటాడు వాడు. లేదా మీకేం చెప్తారంటే పేషెంట్, లేదు సార్ వేడి నీళ్ళే తాగుతున్నానండి అంటాడు. ఎందుకు వేడి నీళ్ళు తాగుతున్నారని అడగాలి మనం. అప్పుడు లేదు సార్ నీళ్లు మామూలు నీళ్లు తాగినా చలిగా అనిపిస్తోంది అంటాడు. అది యుపటోరియం పెర్ఫ్. దాహం వేస్తుంది కానీ నీళ్లు, అది మామూలు నీళ్ళైనా కుళాయి వాటర్ అయినా సరే, అది తాగినా వాడికి చలి ఎక్కువ అవుతుంది, అందుకని వేడి నీళ్ళు తాగుతూ ఉంటాడు.
సో మనం ఏంటంటే సిమ్టమ్స్ వేడి నీళ్ళు తాగుతున్నాడు, ఆ వేడి నీళ్ళు తాగుతున్నాడు అని రాదు. ఉపయోగం లేదు. అది ఎందుకు తాగుతున్నాడు అనే ప్రశ్న రావాలి మనకు. అలాగే వీడిలో అంత సివియర్ గా వచ్చేది అంటే ఉదయం ఏదో కొంచెం నలతగా ఉండి సాయంత్రానికో వాడికి కాస్త వస్తుంది జ్వరం. కానీ వన్స్ వచ్చిన తర్వాత అండి వీడు దగ్గర భూకంపంలా ఉంటుంది. విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు కాదు, కీళ్లు నొప్పులు. ఆ నొప్పులు ఏంటంటే వాడు మీరు జాగ్రత్తగా అడిగితే చెప్తాడు. ఈ కణుకులు ఉంటాయి చూడండి, ఈ కణుకులు ఇగో ఇవి, ఈ కణుకులు కూడా వాడికి నొప్పి వచ్చేస్తాయి. అంత నొప్పులు వస్తాయి. అంటే పెద్ద జాయింట్స్ ఎలాగూ నొప్పి వస్తాయి, భుజాలు, నడుము. నడుము నొప్పి కూడా వస్తాయి. ముఖ్యంగా అది కూడా ఉంటుందండి. నడుము నొప్పి అంటే గుర్తొచ్చింది. ఎపటోరియం పెర్ఫ్ లో మీరు ఈ మధ్య చూస్తే ముఖ్యంగా ఈ సిమ్టమ్ బాగా కనపడుతుంది. ఈ మధ్య బాగా సివియర్ నడుము నొప్పి వస్తుంది. జ్వరం ముందు వచ్చి ఒక 4 గంటలు 6 గంటలు బాగా నడుము నొప్పి వచ్చాక అప్పుడు చలియడం మొదలు. చాలా కేసులు ఈసారి బాగా కనపడుతుంది ఈ సిమ్టమ్. ఇది వరకు అంత కనబడేది కాదు. కానీ ఇప్పుడు ఎపటోరియం పెర్ఫ్ లో ఒక 5-6 గంటలు నడుము నొప్పితో మొదలయ్యి బాగా సివియర్. ఒకసారి పొద్దున్న నుంచి నడుము నొప్పి అండి, కొంచెం నలతగా ఫేవరిష్ గా కూడా ఉంది అంటాడు. పెద్ద ఫీవర్ ఉండదు, చూస్తే 99 ఎంతో ఉంటుంది అంతే. సాయంత్రానికి 102 వచ్చేస్తుంది. ఈ కణుకులన్నీ నొప్పి వచ్చేస్తాయి, పెద్ద జాయింట్స్ నొప్పి వచ్చేస్తాయి, తల బద్దలైపోతూ ఉంటుంది, జలుబు అన్ని వచ్చేస్తాయి సాయంత్రం అయ్యేసి. దాంతో పాటు ఇందాక చెప్పిన కదా చలి, మంచినీళ్ళు తాగినా చలి పెరిగిపోతుంది. అందుకని దాహాన్ని ఓర్చుకుంటూ ఉంటాడు పాప ఎపటోరియం పెర్ఫ్. సో ఈ ట్రయో గుర్తుండాలి. అతి ముఖ్యమైనటువంటిది ఈ జ్వరం వచ్చేటువంటి ముందు నడుము నొప్పి, బాగా దాహం వేసినా తాగకుండా అణుచుకోవటం, ఎందుకంటే దాహం తాగితే చలి పెరుగుతుందేమో అని భయం. మూడవది కీళ్లు, చిన్న చిన్న కీళ్లుతో సహా ఒళ్ళంతా నొప్పులు. ఈ ట్రయో కనుకుంటే మోస్ట్ ఆఫ్ ద వైరల్ సిమ్టమ్స్ లో ఈ ట్రయో ఉంటుంది. చిత్రంగా మీకు దివ్యంగా పనిచేస్తుంది ఎపటోరియం పెర్ఫ్. ఒక్కొక్కసారి ఎక్కడ ప్రాబ్లం అవుతూ ఉంటుందంటే పాపం నేను ఈ మధ్య గమనించాను. మనకి అంటే 2 రకాల ప్రిస్క్రైబర్స్ ఉంటారు. ఇందాక సుబ్రహ్మణ్యం గారు కూడా అడిగారు ఆ పాయింట్. టూ మచ్ వెయిటింగ్ ఒక్కొక్కసారి. అంటే ఏమండి మందు వేసాక మనం కనీసం 2 గంటలు 24 గంటలు వెయిట్ చేయాలి కదా అంటాడు. ఈ లోపు పేషెంట్ ని మోసుకెళ్ళిపోతారు ఎలోపతికి, మనం గనక మందు వేయకపోతే. అలా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, మందు ఇచ్చి ప్రతి గంటకి వేసేయండి, ఎపటోరియం పెర్ఫ్ 200 ప్రతి గంటకి వేసేయండి అంటారు. రెండూ కూడా ప్రమాదం. సో చూసుకుంటూ ఉండాలి కేసు. నేను ఈ మధ్య అంటే ఉన్న ప్రాక్టీస్ లో కొంచెం అది ఇబ్బందికరమే, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే అత్తమాను ఫోన్ చేస్తే మనం కూడా ఫోన్ తీలేం. ఎందుకంటే కొత్త కేసు ఉందనుకోండి, అన్ని వివరాలు అడుగుతుంటే కనీసం 1 గంటన్నర పడుతుంది. ఆ టైంలో ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ కూర్చున్న పేషెంట్ ఏమనుకుంటాడు, ఏంటంటే డాక్టర్ గారు ఎప్పుడు ఫోన్లు మాట్లాడుకుంటారంటే. అక్కడ ఫోన్ మాట్లాడేవాడు అనుకుంటాడు ఇదేంటి ఎప్పుడు ఫోన్ తీడినా. ఈ ఇబ్బంది ఉంటుంది. ఒక ఫిజిషియన్ చాలా పాపం హోమియోపతి ఫిజిషియన్ గా కొంచెం కష్టంగానే ఉంటాయి ఇలాంటివి. సో ఏమవుతుందంటే పాపం వాడు ఇలాంటి కేసులు ఏం చెప్తున్నానంటే నేను మీరు మెసేజ్ చేయండి, ఒక 4 గంటల తర్వాత ఎలా ఉందో మెసేజ్ చేయండి అంటే వాళ్ళు టెంపరేచర్ 99.4 అనో లేకపోతే 100.4 అని. సో లెట్ అస్ వెయిట్. అప్పుడప్పుడు ఈ ఫెర్రంఫాస్ 6x వాటర్ డోస్ కూడా ఇస్తూ ఉంటాను. సో అది కంటిన్యూ చేయండి అని చెప్తాను. తగ్గలేదనుకోండి, ఏమీ రిలీఫ్ రాలేదనుకోండి, ఒక 5-6 గంటలు అయ్యాక ఇంకొక 4 పిల్స్ వేసుకోండి అని ఒక మా బాటిల్ రిజర్వ్ ఎమర్జెన్సీ అని ఇస్తూ ఉంటాను. సో అలా మనం కొంచెం మేనేజ్ చేసుకోవాలి. అంటే అవసరమైనప్పుడు రిపీట్ చేయాలి, అవసరం లేనప్పుడు వెయిట్ చేయాలి. అంతేగాని దానికి మనం ఒక రూల్స్ పెట్టుకుని 24 గంటల దాకా నీకు మందే లేదు అన్నాడు అనుకోండి, వాడిని తీసుకెళ్లిపోతారు ముందు ఐసీయూకి. లేదా ప్రతి గంటకి మందేసేయండి అన్నాడు అనుకోండి, దానివల్ల ఇబ్బంది. ఉన్న కేసు అంతా కాంప్లికేట్ అయిపోయి సైడ్ ఎఫెక్ట్లు వచ్చేస్తాయి. సో బ్యాలెన్స్ చూసుకోవాలి. అవసరమైనప్పుడు రిపీట్ చేయాలి, అవసరం లేనప్పుడు వెయిట్ చేయాలి. ఇది ఎపటోరియం పెర్ఫ్ లో ఉండేటువంటి లక్షణం. ఇంకొక బ్యాచ్ కు ఈ మధ్య ఎక్కువగా వచ్చే వాళ్ళల్లో ఆర్సనిక్ ఆల్బమ్. ఇది మా ఏరియాలో బాగా ఎక్కువ పడుతుంది. తెలుసు కదా మీ అందరికీ ఆర్సనిక్ ఆల్బమ్ చాలా అవగాహన ఉన్నటువంటి రెమెడీ. వీడికి జ్వరం మొదలవడమే వీడికి అదేదో అయిపోతుందనేటువంటి భయం.
సో సార్ టెస్ట్ ఏం చేయించమంటారు, డెంగీ మార్కర్స్ బయట బాలేదు కదా వాతావరణం అని మనకే సలహాలు ఇచ్చేస్తూ ఉంటాడు. సివియర్ యాంగ్జైటీ, చనిపోతానన్న భయం, ఏవో టెస్టులు చేయించేసుకోవాలి అనేటువంటి ఆతృత, నిలకడ ఉండకపోవటం, రెస్ట్లెస్నెస్. ఆర్సనిక్ ఆల్బమ్ వాడికి జ్వరం వచ్చిందనుకోండి, ఇంట్లో వాళ్ళు ఠారెత్తిపోతారు. వాడు ప్రతి గంటకి ఫోన్, మనకు కూడా ప్రతి గంటకి ఫోన్ చేస్తాడు. ఇంకా వైఫ్ కి నరకమే. ఓఆర్ఎస్ ఇవ్వు అంటాడు ఓ గంటకి. తర్వాత ఇంకో గంటకి ఎవడికో ఫోన్ చేస్తాడు, ఏమంటే పర్లేదంటారా ఇలాగ పొద్దు నుంచి జ్వరంగా ఉంది అంటాడు. లేదా వాడికి సంబంధించి తెలిసిన ఆయుర్వేదం డాక్టర్ని సంబంధించి, జ్వరానికి మనకు ఆయుర్వేదంలో మందులు ఉన్నాయా అంటాడు. ఈవిడ వైఫ్ చెప్తూ ఉంటుంది, పొద్దున్న హోమియోపతి మందు వేసుకున్నావు కదా ఆయన, శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళావు కదా, వెయిట్ చేయండి. ఈలో కనుక్కోవడానికి నష్టమే ఉంది అంటాడు. లేదా మధ్యాహ్నం మనకే ఫోన్ చేసి, ఏమన్నా 4 గంటలు 5 గంటలు అయింది తగ్గలేదు అంటారు, ఏమన్నా టెస్టులు చేయించాలని. ఇలాగ మనకి వాడి యాంగ్జైటీ, వాడి రెస్ట్లెస్నెస్, వాడి ఫియర్ ఆఫ్ డెత్. అందుకని మనం పేషెంట్ మాటల్లోనే పట్టేసుకోవాలి. ఊళ్ళో అంతా బాలేదు సార్, అస్సలు బాలేదు అంటాడు రాగానే. అంటే అర్థం ఏంటి, నెక్స్ట్ వాడు మనకి ఒక ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు అనమాట. ఏంటంటే నాకు బ్లడ్ టెస్టులు చేయించని. జనరల్ గా ఈ మధ్య WBC పెరుగుతున్నాయి అంటున్నారు కదా సార్, మీ దగ్గరికి వచ్చే అలాంటి కేసులు అంటాడు. లేకపోతే ఇలాగ మనకే వైద్యం గురించి, టెస్టుల గురించి మనకే సలహాలు ఇస్తూ ఉంటాడు అనమాట ఆర్సనిక్ ఆల్బమ్ పేషెంట్. తీవ్రమైనటువంటి ఆందోళన, తీవ్రమైనటువంటి ఆదుర్ద, తీవ్రమైనటువంటి రెస్ట్లెస్నెస్. ఓ చోట కుదురుగా కూర్చోలేడు, కాసేపు బాల్కనీలో కూర్చుంటాడు, చలేసినట్టు ఉంటుంది, దుప్పటి కప్పుకుంటాడు ఇలాగా బాల్కనీలో కూర్చునేలాగా. ఏమయ్యా అక్కడ కూర్చున్నావు అని అడిగాం అనుకోండి, అంత గాలి అది వేస్తుంది అంటాడు. కాసేపు అయ్యాక వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు ఓ పావు గంటకి. అదేమిటి ఇందాక గాలి వేస్తుంది అన్నావు కదా అన్న, లేదులేండి ఇంక వెచ్చగా ఉంటే బాగుంటది కదా లోపలికి వచ్చానంటాడు. కాసేపు ఆ సోఫా మీద ఎడం పక్క తిరిగి పడుకుంటాడు, కాసేపు కుడి పక్కకి తిరిగి పడుకుంటాడు, కాసేపు వెల్లకిల్లా పడుకుంటాడు, కాసేపు బోర్లా తిరిగి పడుకుంటాడు. ఒక పావు గంటకి మారిపోతుంటుంది. లేదా ఆ సోఫా మీద నుంచి వెళ్ళి మళ్ళీ మంచంలో పడుకుంటాడు, మళ్ళీ లేకపోతే కుర్చీలోకి వస్తాడు. వాడికి తెలుసున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫోనులు చేసి పర్వాలేదా పర్వాలేదా అని అడుగుతూ ఉంటాడు. టిపికల్ ఆర్సనిక్ ఆల్బమ్ పేషెంట్. ఇంత యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ డెత్, రెస్ట్లెస్నెస్, అస్తమాను దాహం, ఏదో కొద్దిగా వాటర్ తాగటం, ఇవన్నీ ఉంటే ఇక మీరు ఆలోచించక్కర్లేదు. దాంతో పాటు మనకు సలహాలు ఇవన్నీ ఉంటే అది ఆర్సనిక్ ఆల్బమ్ కేసు అని అర్థం చేసుకో. సార్ మీ వీడియో స్టక్ అయింది సార్. డాక్టర్ గారు మళ్ళీ వస్తున్నారు. డాక్టర్ గారు మీరు ఓకే రేట్ చెప్పండి. ఇప్పుడున్న ఫీవర్స్ చాలా ముఖ్యం అండి. ఇవి
చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకునేవి చాలా ఉంటాయి. డాక్టర్ గారు వచ్చారు. సారీ అండి, కరెంట్ పోయింది. సో చినియం మార్స్ లో మనకి ఏంటంటే అది యాక్చువల్ గా మినరల్ రెమెడీ. చాలా మంది పాపం ప్లాంట్ రెమెడీ అనుకుంటారు. ఆర్సినేట్ ఆఫ్ క్వినైన్ అన్నమాట. క్వినైన్ మొక్క నుంచి అందులో తీసినటువంటి ఒకానొక పదార్థం, అది మినరల్ పదార్థం. సో చినియం మార్స్ లో మనకి ఏంటంటే పీరియాడిసిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తర్వాత జ్వరం వీళ్ళకి ఫస్ట్ లో పట్టుకోలేము. ఫస్ట్ రోజు మనం ఏదో మిస్టేక్ చేస్తాం చినియం మార్స్ కేసుల్లో, ఎందుకంటే కరెక్ట్ గా దొరకదు. చైనా లక్షణాలకు ఆర్సనిక్ లక్షణాలు కలిపి ఉంటూ ఉంటాయి. అంటే చాలా ఆదుర్ద, కంగారు, టెన్షన్ ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం వీడికి నోరంతా చేదుగా ఉంటుంది, చాలా నీరసంగా ఉంటుంది, కాసేపు చలేసినట్టు కాసేపు ఒక్కపోసినట్టు ఉంటుంది. అంటే వాడు ఫ్యాన్ దగ్గరే కూర్చుంటాడు. ఏమయ్యా ఫ్యాన్ దగ్గర కూర్చున్నాం అంటే ఈ పక్కన పెట్టుకుంటాడు ఇలా ఫ్యాన్. మనకి బెడ్రూమ్ లో ఈ పక్కన పెడతారు కదా, సో ఇలా పెట్టుకుని ఆ ఫ్యాన్ నొక్కుతాడు కాసేపు. తర్వాత అది ఆఫ్ చేసేస్తాడు, మళ్ళీ పెట్టి నొక్కుంటాడు, మళ్ళీ ఆఫ్ చేసేస్తాడు. ఇలాగా చినియం మార్స్ లో ఏంటంటే ఆ పర్టికులర్ ప్యాటర్న్ రన్ అవుతుంది. అంటే కాసేపు చలేసినట్టు ఉండడం, కాసేపు ఒక్కపోసినట్టు. చైనాలో కూడా ఉంటుంది, చినియం మార్స్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బోత్ చైనా ఆర్స్ రెండిటికి కూడా ఈ లక్షణం ఉంటుంది కాబట్టి. మూడవది చైనా ఆర్స్ లో గుర్తు పెట్టుకునే సిమ్టమ్ ఏంటంటే జనరల్ గా ఇదే చైనా ఆర్స్ పట్టుకోవడానికి బాగా ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే వీడికి టెంపరేచర్ చిత్రంగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే వీడు ఒక రోజు టెంపరేచర్ మనం చూసాం అనుకోండి, అంటే అసలు నిన్న ఎలా ఉందయా టెంపరేచర్, ఏం తగ్గలేదు సార్ నిన్నలాగే ఉందన్నాడు. ఎలా ఉందన్నావు అనుకో, పొద్దున్న 99 ఉందండి, మధ్యాహ్నం 100 ఉంది, తర్వాత 1 గంట ఆ టైంకి 101 వచ్చింది. తర్వాత చిత్రంగా తగ్గిపోయింది డాక్టర్ గారు, మీరు నమ్మరు, సాయంత్రం 3ంటికి వచ్చేసరికి 3, 3:30, 4ంటికి నార్మల్గా వచ్చింది, మళ్ళీ పెరిగిపోయిందండి, మళ్ళీ 7ంటికి 101 వచ్చింది అంటాడు. ఇలాగా చినియం మార్స్ లో ఏంటంటే వేవ్ ప్యాటర్న్ అంటాడు పెద్దవాళ్ళు, దాన్ని అలా పెట్టారు పేరు. కాసేపు ఏమో తక్కువగా ఉండడం, కాసేపు పెరగడం, మళ్ళీ కాసేపు తక్కువగా ఉండడం, కాసేపు పెరగడం, తక్కువగా ఉండడం, పెరగడం. మీరు ఏ మంది ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అలాగే ఉంటుంది అది చిత్రంగా. ఇది చినియం మార్స్ లో చాలా ఇంపార్టెంట్. చినియం మార్స్ పట్టుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటి అంటే ఇర్రెగ్యులర్ వేవ్ లైక్ ప్యాటర్న్. అంటే జ్వరం కొంత సమయం ఎక్కువ ఉండడం, కొంత సమయం తక్కువ ఉండడం, మళ్ళీ కొంత సమయం ఎక్కువ ఉండడం, మళ్ళీ కొంత సమయం తక్కువ ఉండడం, మళ్ళీ ఎక్కువ ఉండడం, తక్కువ ఉండడం, ఎక్కువ ఉండడం, తక్కువ ఉండడం, అలా మారుతూ ఉంటుంది టెంపరేచర్. సో ఇది మనకి చినియం మార్స్ లో అతి ముఖ్యమైనటువంటి లక్షణం నా అనుభవంలో. సో దాంతో పాటు ఇందాక నేను చెప్పినటువంటి చైనా లక్షణాలైనటువంటి నోరు చేదు, కాసేపు చలియటం, కాసేపు ఒక్కపోయటం ఉంటాయి. ఆర్సనిక్ లక్షణాలైనటువంటి ఆందోళన, కంగారు, భయము, చావు భయము, దాహము, నీరసము, నిస్త్రాణ, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇలా గనుక ఉంటే అటువంటి కేసెస్ లో మనకి చినియం ఆర్స్ ఈ మధ్య అది కూడా ఎక్కువగా ఇండికేట్ అవుతుంది ఈ విష జ్వరాల్లో. అది కూడా మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. సో మనకి 8 అయిపోయింది. ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి, అవకాశం ఉంటే మరోసారి మనం మిగతా మందుల గురించి చెప్పు. సార్ చినియం సల్ఫ్ గురించి చెప్పండి సార్. అది మళ్ళీ చెప్పాలి. చినియం సల్ఫ్ అంటే మనకి జనరల్ గా ఆర్స్ కి సల్ఫ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఒక పీరియాడిసిటీ ఉంటది చినియం సల్ఫ్. అంటే మనకి యూజువల్ గా ఈ విష జ్వరాల్లో మొదటి 2 రోజుల్లోనూ ఇండికేట్ అవ్వదు చినియం సల్ఫ్. మనం ఈ 2 రోజులు చూసి 3వ రోజు అడిగాం అనుకోండి, ఏమని చెప్తారంటే ప్రతిరోజు సాయంత్రం 5ంటికి వస్తుంది సార్ జ్వరం, ఎక్కువ అవుతుంది అంటాడు. బ్లడ్ టెస్ట్ చేయిస్తే మీరు WBC పెరిగిపోతాయి, లూకోసైటోసిస్ అంటారు. ఒక్కొక్కసారి తగ్గిపోవచ్చు కూడా. అంటే 4,000 నుంచి 11,000 ఉండాల్సింది 13,000 ఉంటది, లేదా 3,000 ఉంటుంది టెస్ట్ చేయిస్తే బ్లడ్ టెస్ట్ లో. ఇది ఒక బండ గుర్తుగా పెట్టుకోవచ్చు.
యూజువల్ గా చినియం సల్ఫ్ కేసెస్ లో WBC, RBC ఇలాంటివి తేడా వస్తాయి. దీంతో పాటు వాడికి కొంచెం కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ప్రతిరోజు కళ్ళు తిరుగుతూ ఉంటాయి వాడికి. ఈ జ్వరంలో ముఖ్యంగా వాడికి మామూలుగా కళ్ళు తిరగడం ప్రాబ్లం ఉండదు, కానీ జ్వరం వచ్చినప్పటి నుంచి కళ్ళు తిరుగుతూ ఉంటాయి వాడికి. అది కూడా ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్ చినియం సల్ఫ్. సార్ మీరు లాకసిస్ వేశారు కదా సార్, అదే లాకసిస్ ఏ పాయింట్ మీద వేశారు సార్? అంటే ఆల్మోస్ట్ ఒక వారం అయిన తర్వాత కూడా బాగా దగ్గు ఉండటం, బాగా గొంతు నొప్పి ఉండటం, నైట్ అయ్యేసరికి నిద్రపోయేటప్పుడు నిద్ర పట్టేస్తుంది, కానీ సడన్ గా మెలకు వచ్చేసి గొంతు నొప్పిగా ఉండి గొంతంతా ఆరిపోవటం, గొంతు దిగకపోవటం, ఈవెన్ పగలు కూడా గుటకేస్తే నొప్పి, గొంతు నొప్పి, గొంతంతా బొంగురుపోవటం, అసలు మాటే లేదు. ఆ టైంకి అయితే అసలు మాటే లేదు. ఎలిమెంట్స్ ఇన్ స్లీప్ కాదు. లెకసిస్ లో ఉన్న సిమ్టమ్ ఏంటంటే నిద్ర మధ్యలో మెలకు వచ్చి గొంతంతా పొడారిపోతుంది. ఇది ఆల్మోస్ట్ స్పెసిఫిక్. అంటే ఈ పాయింట్ ఉంటే ఆ కేసులో లెకసిసే పనిచేస్తుంది, ఇంక ఏ మందులు పనిచేయవు. నిద్ర మధ్యలో సడన్ గా మెలకు వచ్చి గొంతంతా ఆరిపోయినట్టు అయిపోతుంది, దాంతో దగ్గు వచ్చేస్తుంది. లేదా దగ్గు రాకపోయినా కొన్ని థైరాయిడ్ కేసెస్ సార్ టైం నైట్ టైమింగ్ ఇండికేట్ అవుతుందా సార్? పలానా టైం 10 to 12 అని, లేకపోతే 12 to 2 అని, అలా మనం పడుకున్న టైంను బట్టి కదా. అంటే ఒక నిద్ర అయ్యాక వస్తుంది యూజువల్ గా. ఇప్పుడు మనం తొందరగా పడుకున్నాం అనుకోండి, ఒక గంటన్నర అయ్యాక మెలకు వచ్చేస్తుంది. లేట్ గా పడుకుంటే ఆ గంటన్నర, 12ంటికి పడుకుంటే 1 గంటకు వస్తుంది, 10ంటికే పడుకుంటే 11ంటికి వస్తుంది. టైంను బట్టి వెళ్ళకూడదు, అంత కరెక్ట్ కాదు. డాక్టర్ గారు చెప్పండి. పొల్యూషన్ లేని ప్లేసెస్ లో బ్యాసిలం పరిస్థితి దాని సిమ్టమ్స్ ఏముంటాయి అంటారు? అదే సార్ నేను చెప్పాను కదా, ఇప్పుడు రాజమండ్రిలో నాకు బ్యాసిలం కేసులు తక్కువ వచ్చాయి, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఎక్కువ వచ్చాయి. నేను మందులు ఇస్తున్నాను, తగ్గుతున్నాయి. కానీ ఒక హోమియోపతి ఫిజిషియన్ అంతవరకే చూడకూడదు. అలా ఎందుకు జరుగుతోంది అని ఆలోచించాలి. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా ఎందుకు అంత స్టార్వర్డ్స్ అయ్యారు? మనం కెంట్ నుంచి, బోరిక్ నుంచి, హ్యానిమన్ నుంచి, లేదా బోయింగాజన్ నుంచి ఏం నేర్చుకోవాలి? మాస్టర్ గారి నుంచి ఏం నేర్చుకోవాలంటే ఎందుకు అలా జరుగుతోంది? ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే ప్రతి దాన్ని మనం విశ్లేషణ చేయగలగాలి. అదే అభివృద్ధికి కారణం. విశ్లేషణ చేయకుండా మోస పద్ధతిలో చేయటం వల్ల ఇక ఫర్దర్ గా మనకి ఎప్పటికీ ఎదుగుదల ఉండదు. అంటే ఆ మందు వస్తే అది వేయగలం, మనకు తెలిసిందంటే వేస్తాం అంతే. ఇప్పుడు తగ్గితే వాడు అదృష్టం, తగ్గలేదనుకోండి ఇంగ్లీష్ మందులకి వెళ్ళిపోతాడు. కానీ ఎందుకు రాజమండ్రిలో మనకి ఈ మందు పడుతోంది, ఎందుకు అక్కడ పడుతోంది? పైగా అక్కడ పడే మందు బ్యాసిల్లం అంటే అది మీకు తెలుసు కదా, టీబీ వచ్చినటువంటి వ్యక్తి ఉమ్ము నుంచి తయారు చేసిన మందు. సో ఆ రకమైనటువంటి పదార్థక నోసోడ్ అంటాం మనం హోమియోపతిలో, అంటే వ్యాధిగ్రస్తమైన భాగం నుంచి తయారు చేసిన మందు. అది అక్కడే ఎందుకు పడుతోంది అంటే అక్కడ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి దోషం ఎక్కువగా ఉంటుంది. అది ఎందుకు వస్తుంది? అక్కడ ఉండేటువంటి పొల్యూషన్ వల్ల, అంతే కదా. ఇలా మనం విశ్లేషణ చేసుకోగలగాలి. సార్ మీరు అక్యూట్ లో ఎఫెక్ట్ అయినా గానీ ఒకసారి బాప్టిషియా 1 ఏమో బ్యాసిలినం 10 ఏమో ఇంత హయ్యర్ పొటెన్సీలకు డైరెక్ట్ గా ఎలా చేసుకున్నారు సార్? అంటే ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటారు కదా సార్, అట్లనే కొద్దిగా డౌట్ ఉన్నది సార్. 105.6 టెంపరేచర్ ఉంటే మీరు ఆలోచించండి అసలు ఎలా ఉంటుంది పొజిషన్ కదా. సో మనం హయ్యర్ పొటెన్సీస్, లోయర్ పొటెన్సీస్ అనే విశ్లేషణ చేయటం కన్నా నీడ్ ఏంటి, అవసరం ఏంటి అనేది అది ఆలోచించగలగాలి. ఎందుకంటే మీరు ఒక్కటే చెప్తున్నాను, హోమియోపతిలో మనకి పెద్దవాళ్ళు కూడా ఒకటి, హోమియోపతిలో ఉన్న గ్రాండ్ రూల్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే చెప్తున్నాను, మనకి రూల్స్ ఉండకపోవడం ఇదే పెద్ద రూల్. ఎందుకంటే పరిస్థితికి తగ్గట్టుగా అక్కడ పేషెంట్ డిమాండ్ చేస్తున్నట్టుగా నిన్ను నువ్వు మలుచుకోగలిగిన వాడు ఎప్పుడూ కూడా అనుభవశీలైనటువంటి హోమియోపతి అవుతాడు.
అంతేగాని మనకి ఇగో ఇది ఒకటి వచ్చింది, ఇంక ఇంత ఎప్పటికీ నేను 200 potencies తోనే స్టార్ట్ చేస్తాను, ఇక నా జీవితం అంతా ఇంతే. నీకు అది నాష్ కూడా చెప్తారు. మీకు ఎప్పుడైనా నాష్ చదివితే ఒక డ్రగ్ లో ఆయన పాపం ఎంత బాధపడతాడో ఆయన. ఏంటంటే చాలా కాలం నాష్ కి ఈ హయ్యర్ పొటెన్సీస్ వాడండి అని చెప్పేవారు. ముఖ్యంగా కెంటు, ఎలెన్ వాళ్ళ నుంచి వస్తే పాపం నాష్ వాళ్ళందరినీ తిట్టేవాడు, విమర్శించేవాడు. వీళ్ళందరూ పాడు చేస్తున్నారు హోమియోపతిని, హయ్యర్ పొటెన్సీస్ వాడమని చెప్తారా, యానిమనే 30 వాడలేదు, 30 దాటి వాడలేదు, 6 పొటెన్సీని దాటి వాడకూడదు హోమియోపతిలో అని చెప్తాడు. అయితే ఒక రోజు ఏమవుతుందంటే నాష్ ఒక కేసు క్యూర్ చేయడానికి ఒక గుర్రపు బగ్గీలో వెళ్తాడు. అప్పుడు నాష్ దగ్గర డన్హామ్ పొటెన్సీ చెస్ట్ ఉంటుంది, 200 పొటెన్సీ. డన్హామ్ తన సొంతంగా మందులు తయారు చేసుకునేవాడు, మీకు తెలుసో లేదో. పుట్టుకతోనే ఐశ్వర్యవంతుడు అనమాట ఆయన. డన్హామ్ అనే ఆయన పుట్టుకతోనే చాలా ఐశ్వర్యవంతుడు ఆయన. అందుకని ఆయన ఏం చేశాడంటే తన ఫాదర్ తో కలిసి వీళ్ళు ఎవరిని నేను నమ్మనని సొంతంగా ఒక హోమియోపతి ఫార్మసీ పెట్టేసుకుని తయారు చేసుకుని మందులు. అందుకని డన్హామ్ పొటెన్సీస్ అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప, ఎందుకంటే హైయెస్ట్ క్వాలిటీ మెడిసిన్ వాడతాడు ఆయన. అలాంటి డన్హామ్ పొటెన్సీ జన్హామ్ కాలం తర్వాత లేకపోతే అప్పుడు ఎందుకో నాష్ దగ్గరికి వచ్చి అవన్నీ 200 పొటెన్సీ ఆయన దగ్గర ఆ చెస్ట్ గుర్రపు బగ్గీలో ఉండేది ఎప్పుడు పాపం. కానీ ఎప్పుడు వాడ్డాయన, కోపం ఆయనకి హైయర్ పొటెన్సీస్ అంటే. అయితే ఆ రోజు ఏమవుతుందంటే కాక్యులస్ ఇండికస్ ఇండికేట్ అవుతుంది. పాపం కాక్యులస్ ఇండికస్ 6, 3 పొటెన్సీ, 6 పొటెన్సీ, 12 పొటెన్సీ ఉండవు నాష్ దగ్గర. అయితే పేషెంట్ కి పాపం డిమాండ్ చేయిస్తున్నాడు, పాపం అన్యాయం చేయడం ఎందుకని చెప్పి అంత ఇదిలో ఉన్నాడనే కరుణా సముద్రుడై పాపం ఏం చేస్తాడంటే నాష్ ఆ డన్హామ్ పొటెన్సీలోంచి 2 pills తీసి ఆ నాలిక మీద వేసి అక్కడ కూర్చుంటాడు. 10 నిమిషాల్లోనో 5 నిమిషాల్లోనో ఆ పేషెంట్కి తగ్గిపోతుంది. అప్పుడు ఎంత బాధపడతాడో మీరు ఆ పుస్తకం చదివితే తెలుస్తుంది నాష్ లో. ఏంటి నేను ఇంత తప్పు చేశానా, ఎంత అద్భుతంగా పనిచేస్తాయా హెయిర్ పొటెన్సీస్, అంతమందిని తిట్టేనా నేను ఇంతకు ముందు. ఇదే నాష్ కి నోరు ఎక్కువ అంటారు, నాష్ ఈజ్ ర్యాష్ అంటారు హోమియోపతిలో. అందరినీ కేకలేసేసేవాడు ఆయన. ఇంతమందిని నేను ఇలా తిట్టేనా, ఇంతమందిని నేను తోలనాడేనా హైయర్ పొటెన్సీస్ వాడుతున్నారని. ఆ పేషెంట్లందరికీ నేను ఎంత అన్యాయం చేశాను నాన్న, ఎంత తప్పు చేశాను, ఇలా ఎప్పుడూ చేయకూడదు అని చెప్పి అప్పుడు రాస్తాడు ఆయన. దీనికి ఏ రకమైనటువంటి ఇది ఉండదు, అప్పటికప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుని వాడికి ఏది అవసరమో అది చెయ్యాలి నాన్న, లేకపోతే పేషెంట్కి ఏదైనా అయితే తర్వాత మనందరం కూర్చుని ఆడవాలి. సో ఫస్ట్ గ్రాండ్ రూల్ ఏంటంటే ముందు లోయరు హయ్యరు ఇటువంటివన్నీ చెరిపేసుకుని పేషెంట్ ని ఏ రకమైన ప్రిజుడిస్ లేకుండా చూడండి. అంటే మనకు ఒక అభిప్రాయం పెట్టుకుని మందు పట్ల కానీ, పేషెంట్ పట్ల కానీ, పొటెన్సీ పట్ల కానీ, దేని పట్ల ఒక అభిప్రాయం వద్దు. ప్లెయిన్ గా పేషెంట్ ని చూడండి. మీకు ఏది అక్కడ సబబు అనిపిస్తే ఆ పని అక్కడ చెయ్యండి, ఖచ్చితంగా రిజల్ట్ మీకు మంచిదే వస్తుంది. ఎందుకంటే మీ మనస్సే మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. మీ లోపల ఉన్నటువంటి ఆ అనుభూతి ఏదైతే ఉందో, ఆ కరుణ ఏదైతే ఉందో, ఆ ప్రేమ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వి ఎంజాయ్డ్ ఎ లాట్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. అండ్ బ్యాప్టిషియా, బ్యాసిలం డిఫరెంట్ యాంగిల్స్ చాలా చక్కగా ఇచ్చారు. అవి మాకు ప్రాక్టికల్గా చాలా లాభపడతాయి. వీల్ అప్లై ఇన్ అవర్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ కూడా సెలవు. వాసుదేవ.